అది ఒక అందమైన పల్లెటూరు. పేరు రామాపూర్. ఆ ఊరి పెద్ద పరంధామయ్య గారు, ఆయన భార్య అరుంధతి. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. అందమైన కుటుంబం. పెద్ద కొడుకు రఘురాం గారు, రెండవ కొడుకు పరశురాం గారు, పెద్ద కూతురు మీనాక్షి, రెండవ కూతురు మాధవి. రఘురాం గారి పెద్ద చెల్లి మీనాక్షి గారంటే ప్రాణం. తండ్రి కంటే ఎక్కువగా చెల్లిని అతి గారాబంగానే తను పెంచాడు. ఈరోజు వాళ్ళ ఇంటికి మహాలక్ష్మి అయిన మీనాక్షి గారికి పెళ్ళి. ఇంటి ముందు అందమైన తాటాకు పందిరి, ప్రతి గుమ్మానికి మామిడాకుల తోరణాలు, పచ్చని పసుపు గడపలతో ఇంటి ముందు అందమైన రంగు వల్లలతో కలకల్లాడుతూ ఉంది. ఆ ఊరిలో ఆనందమంతా ఆ ఇంటిలోనే ఉంది. ఇల్లు అంతా వచ్చిన బంధువు జనంతో సందడిగా ఉంది. ఇక ఇంటి లోపలికి వెళితే పరంధామయ్య గారిది. ఆ ఊరిలో తరతరాలుగా ఉంటున్న సంపన్న కుటుంబం. అందువల్ల ఆ రోజుల్లోన 2 అంతస్తుల మేడ దాని వాళ్ళ తాతగారు కట్టించారు. కింద ఒక వంటిల్లు, ఒక పెద్ద హాలు, 3 పడక గదులు ఉంటే పైకి వెళ్ళడానికి హాలు, మధ్యలో నుంచి మెట్లు ఉంటాయి. పైన కూడా 3 పడక గదులు, పెద్ద హాల్తో విశాలంగా ఉంటుంది. ఎప్పటికీ అప్పుడు మారుతూ ఉన్న కాలానికి అనుగుణంగా ఎటు చూసిన ఖరీదైన ఫర్నిచర్స్ అన్ని సదుపాయాలతో ఉంటుంది. ఇంటి వెనక పెద్ద పెరడు మరియు రకరకాల పూల చెట్లు, కొబ్బరి చెట్లు, ఒక మామిడి చెట్టు, ఆ చెట్టుకు ఉయ్యాల. ఎండాకాలంలో కూడా చెట్ల వల్ల చల్లగా వీచే గాలులతో హాయిగా ఉంటుంది అక్కడ వాతావరణం. ఇంట్లో నుంచి అరుంధతి గారు తన ఆడపడుచైన రుక్మిణి గారిని పిలుస్తూ, వదిన, మీనాని పెళ్లి కూతురు చేయాలి, తొందరగా ఏర్పాట్లు చూడండి అని హడావిడిగా తిరుగుతూ ఇంట్లో పని వాళ్ళకి పనులు పురమాయిస్తుంది. అంతలో చిన్న కూతురైన మాధవి గారు, ఉండమ్మా, ముందు ఇదిగో ఈ కాఫీ తాకు, పొద్దున్నుంచి కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా పనులు చేస్తూనే ఉన్నాం. మేమందరం ఉన్నాంగా, పనులు అవుతాయిలే, ఒక 5 నిమిషాలు ఇలా కూర్చొని కాఫీ తాకు. చిన్నపిల్లవి, నీకేం తెలిసే పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయో అని అంటున్నప్పుడే అడ నుంచి రఘురాం గారు వెళ్ళడం చూసి, రఘు, చిన్నోడు ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. వాడికి యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఈరోజు వాడికి ఆఖరి పరీక్ష, అది అయిపోగానే వచ్చేస్తాడు. మేమందరం ఉన్నాంగా పని చేయడానికి, పెళ్లి సమయానికి వచ్చేస్తాడులే, నువ్వు కంగారు పడకు. ఇంతలో పెళ్లి కూతురికి పసుపు రాసి మంగళ స్నానం చేయించడానికి తీసుకొని వెళ్తారు. అక్కడ ఒక పీట మీద మీనాక్షిని, ఇంకొక పీట మీద తోడి పెళ్లి కూతురుగా పక్కింట్లోని చిన్న పాపని కూర్చోబెడతారు. ముందుగా అరుంధతి గారు, తర్వాత రుక్మిణి గారు పసుపు రాసి హారతి ఇచ్చి అక్షంతలు వేసి దీవిస్తారు. తర్వాత వచ్చిన ముత్తైదువులతో కూడా అక్షంతలు వేసి దీవించమని చెప్తారు. తర్వాత మీనాక్షిని తీసుకుని వెళ్ళి నలుగు పెట్టి స్నానం చేయించి పెళ్లి కూతురుని చేస్తారు. ఒక పచ్చని చీర, ఎరుపు రంగు పెద్ద బోర్డర్లో ఉన్న చీర, నిండుగా ఉన్న నగలు, చక్కని ప్రతిబింబం లాంటి రూపం, చక్కని నిదురు, మీనా లాంటి కళ్ళు, సన్నని ముక్కు, గులాబీ రంగు పెదవులు, చూడటానికి బాపు బొమ్మలో ఉన్న మీనాక్షిని చూసి మురిసిపోతారు అరుంధతి గారు. పెళ్లి సాయంత్రం కావడంతో ఇప్పుడు కొద్దిగా టిఫిన్ తిని విశ్రాంతి తీసుకోమని చెప్తారు. కాసేపటి తర్వాత రూమ్లోకి వచ్చిన రఘురాం గారు పెళ్లి కూతురుగా ఉన్న చెల్లిని చూసి భావోద్వేగానికి గురి అవుతారు. నిన్నటి వరకు అన్నయ్య అన్నయ్య అంటూ తన వెనకే తిరిగిన చెల్లి అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందా, పెళ్లి వయసుకి వచ్చేసిందా అని తనని హత్తుకొని కంటతడి పెట్టుకున్నారు. చెల్లెలి మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని ఆ చూసిన రఘురాం గారికి తన మొహంలో సంతోషం మచ్చకైనా కనపడకపోగా తన కళ్ళల్లో ఏదో అంతులేని ఆవేదన ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు అని ప్రేమగా అడుగుతాను. ఏం లేదన్నయ్య, నేను బాగానే ఉన్నాను అని అంటుంది మీనాక్షి. అయినా ఎందుకో రఘురాం గారికి తన మొహంలో లేని సంతోషం చూస్తూ పెళ్లి వల్ల సహజంగా ఏ ఆడపిల్లకైనా ఉండే భయమేమో అనుకుని, ఏరా భయపడుతున్నావా? ఎందుకురా భయం? నీకు పెళ్లి చేసి నేను దూరంగా పంపించడం ఇష్టం లేకేగా నీకు మీ వదిన తమ్ముడైన భూషణ్తో పెళ్లి చేసి తనని ఇక్కడ ఇల్లేకం ఉండమని అడిగాం. పెళ్ళైనా నువ్వు ఎక్కడికి వెళ్ళవు, మాతోనే ఉంటావు, సరేనా? ఇక ప్రశాంతంగా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని అంటాడు. ఇంతలో అప్పుడే వచ్చి రాణి మాటలతో అత్త అంటూ ముద్దుగా పిలుస్తూ వచ్చి తన కొంగు పట్టుకుంటాడు. సంవత్సరం వయసు ఉన్న అభిరామ్. తను అన్న కొడుకు అభిరామ్ అంటే తనకు పంచప్రాణాలు. వాడిని చూస్తూ ఒకసారి వాడిని ఎత్తుకొని గట్టిగా హృదయానికి హత్తుకుంటుంది. ఇంతలో రఘురాం గారు అత్తని కాసేపు పడుకొని అమ్మా అంటూ వాడిని తీసుకుని పోతే, నేను రాను, అత్తతోనే ఉంటాను అని మారం చేస్తుంటే, పోనీ నాతోనే ఉండని అన్నయ్య అని మీనాక్షి అంటుండే, వద్దులే మీనా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను అని చిన్నారి అభిని తీసుకొని వెళ్ళిపోతాడు. అన్నయ్య,
వెళ్ళిన తర్వాత రూమ్ డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద పడిపోయి ఎప్పటి వరకు ఎవరికీ కనపడకుండా దాచిన తన కన్నీటికి స్ఫూర్తి స్వతంత్రం ఇస్తుంది మీనాక్షి. తన జీవితం తెల్లారితే ఎడిపోతుందో కూడా తెలియట్లేదు తనకి. భగవంతుడా, ఎందుకు నాకే ఈ పరీక్ష అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది తనలో తాను. ఆ రోజు సాయంత్రం తన పెళ్ళి ఏం చెయ్యాలో తోచట్లేదు. ఎలా ఈ పెళ్ళిని ఆపాలో తనకి తెలియట్లేదు. అలానే ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కొంతసేపటికి కలతతో నిద్రలోకి జారుకుంటుంది. రాత్రి 8 గంటలు. అందరూ పెళ్లి మండపంలో జరుగుతూ ఉండటంతో అక్కడే ఉంటారు ఆ ఊరి జనం అంతా. అద్దమైన కళ్యాణ మండపం సిద్ధంగా ఉంది. పంతులు గారి మండపంలో వరుడితో వరపూజ చేయిస్తూ ఉన్నారు. అమ్మ, పెళ్లి కుమార్తెని తీసుకురండి అని అంటంతో సరే అని అరుంధతి గారు రుక్మిణి గారితో మీనాక్షిని తీసుకుని రమ్మని చెప్తూ అన్నంతలో మాధవి పరుగు పరుగున వచ్చి తన తల్లి చెవిలో ఏదో కంగారుగా చెప్తుంది. అది వినగానే ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అంతలో కంగారుగా అక్కడికి వచ్చిన రఘురాం గారు తన తల్లిని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ బెడ్ మీద పడుకోబెట్టి తన భార్య అయిన జానకికి మంచినీళ్ళు అందించడంతో వాళ్ళ అమ్మగారికి తాగిస్తారు. ఏమైందమ్మా అని అడుగుతాడు. కొడుకు అలా అడగటంతో ఒక్కసారిగా బోరిన విలపిస్తూ రఘురాం, మీనాక్షి కనిపించడం లేదంట్రా అని ఏడుస్తారు. మీనాక్షి కనిపించకపోవటం ఏంటి, అంతా వెతికారా అని అడగగా మాధవి కళ్యాణ మండపం అంతా చూశానన్నయ్య, కానీ అక్క ఎక్కడా లేదు అని తను కూడా ఏడుస్తుంది. ఆ మాట విని ఒక్కసారిగా షాక్కి గురి అవుతారు రఘు గారు. ఇంతలో కళ్యాణ మండపంలో గుసగుసలు మొదలవుతాయి. వచ్చిన బంధుజనమంతా పరంధామయ్య గారి పెద్ద కూతురు కనబడటం లేదంట అని గుసగుసలాడుతారు. ఒక్కసారి కళ్యాణ మండపం అంతా గోలగోలగా మారిపోతుంది. రఘు గారు తన మనుషుల్ని ఊరికి నలువైపులా వెతకడానికి పంపిస్తారు. మండపంలో కూర్చున్న భూషణ్ కూడా ఒక్కసారిగా లేచి వెతకటానికి వెళ్తాడు. గంట తర్వాత వెతకడానికి వెళ్ళిన వాళ్ళలో ఒకడు వచ్చి మీనాక్షి తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావురా, నా చెల్లెలు వెళ్ళిపోవటం ఏంటి అని ఆవేశానికి లోనవుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భూషణ్, ఆగుబావా, అతను చెప్పింది నిజంగానే నిజమని చెప్తాడు. అంతేకాదు, అడ్డగా వచ్చిన మావయ్యగానే చంపే మరి తను తీసుకు వెళ్ళిపోయాడు నీ స్నేహితుడైన అరుణ తీసుకువెళ్ళటం ఏంటి? అరుణ్, మీనాక్షి ఎప్పటి నుంచో ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, దానికి సాక్ష్యం ఇదే అని మీనాక్షి గారి రూమ్లో నుంచి ఒక డైరీ తీసుకువచ్చి ఇస్తాడు. మీనాక్షి అరుణ్ని ప్రేమించడం ఏంటి? అరుణ్ని ప్రేమించినప్పుడు నీతో పెళ్ళికి తను ఎలా ఒప్పుకుంది? దాంట్లో అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది బావా? అరుణ్కి ఆస్తిపాస్తులు లేవు, దానివల్ల మీరు అడ్డు చెప్తారని ఇప్పటిదాకా వేచి ఉండి సమయం చూసుకొని తనతో వెళ్ళిపోయింది నీ చెల్లి. తన చెల్లి అలా చేసిందని నమ్మశక్యం కాకుండా కనబడుతూ ఉన్న సాక్ష్యాన్ని బట్టి అదే నిజమని నమ్ముతారు రఘు గారు. ఎంత మోసం చేసింది, ఇదేనా నన్ను తను అన్నగా అర్థం చేసుకుంది? తను అరుణ్ని ప్రేమించాను అని చెప్తే నిజంగా నేను ఆస్తి చూస్తానా? నాన్నను చంపిన అరుణ్తో తను వెళ్ళిపోయిందని ఇంకా కసి పెంచుకుంటాడు చెల్లెల మీద. ఒకవైపు ప్రాణ స్నేహితుడు, ఇంకొక వైపు తన ప్రాణంగా పెంచుకున్న చెల్లి, ఇద్దరూ కలిసి తన్ని మోసం చేశారు అని కుప్పకూలిపోతాడు అక్కడికక్కడే. ఏవండి అని జానకి గారు నాన్న అని ఏడుస్తూ అభి దగ్గరికి వస్తారు. అప్పుడు, ఈ రోజు నుండి నాకు ఉన్నది ఒక్కటే చెల్లెలు, తను తిరిగి వచ్చిన ఈ గడప తొక్కటానికి వీల్లేదు. ఈ రోజుతో తనకు తన చెల్లికి ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది అని అనుకుంటాడు. ఎన్నో ఆశలతో తన ప్రాణంగా పెంచుకున్న చెల్లికి పెళ్లి చెయ్యాలని చూసిన అన్నకి ఆ రోజు తన తండ్రి చావతో ఒక కాలరాత్రిగా మారిపోయింది. ఆఫ్టర్ 28 years బెంగళూరు మహానగరం జయనగర్ ఎక్కువ శాతం సంపన్నులంతా ఉండే ఒక ఏరియా. అది ఒక అందమైన విల్లా. గేటు బయట వర్మాస్ మెన్సన్ అని అందమైన అక్షరాలతో చెక్కబడి ఉంది. గేటు లోపల ఇరువైపులా పూల మొక్కలతో మరియు కాటన్ మొక్కలతో చాలా అందంగా ఉంది. గుడివైపున పూల చెట్లు, మధ్యన పాలరాతితో చేసిన రాధాకృష్ణుల విగ్రహం ఉంది. ఆ విగ్రహం మెడలో ఆ తోటలో పూసిన గులాబీ పూలతో తయారు చేసినటువంటి పూల వేయబడి ఉంది. తెల్లటి పాలరాతి విగ్రహం మీద ఎర్రటి గులాబీ మాల చూడటానికి చాలా అందంగా ఉంది. ఇంటి లోపల ఎటు చూసిన ఖరీదైన ఫర్నిచర్, రిచ్ లుక్తో, విదేశాల నుండి తెప్పించిన ఖరీదైన డెకరేషన్ ఐటమ్స్తో
పుష్ లుక్ నిండిన ఉంటుంది. ఇంటి లోపల ఆ ఇంటి యజమానురాలు ఇంటిని అందంగా అలంకరించమని పనివారికి పనులు పురమాయిస్తుంది. ఇంతలో ఆ ఇంటి యజమాని కిందకి వచ్చి, ఏంటో ఈ హడావడి, ఎందుకు ఇంతలా హైరాణ పడుతున్నావు అని అడుగుతాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకు ఇండియాకి తిరిగి వస్తుంటే హడావిడి పడకుండా ఎలా ఉంటాను? వాడు వచ్చేటప్పటికి ఇల్లంతా కలకల్లాడుతూ ఉండాలి. వాడికి ఇష్టమైనవన్నీ స్వయంగా నా చేతులతో నేనే చేసి వడ్డిస్తాను. వాడిని చూసి ఎన్నేళ్ళు అయిపోయిందో, ఎన్నాళ్ళకు తిరిగి వస్తున్నాడు. ఆ సంతోషం మాటల్లో చెప్పలేను. నన్ను అంటున్నారు కానీ వాడు వస్తున్నాడని మీకు మాత్రం సంతోషం లేదా? ఎందుకు ఉండదు? నువ్వు తల్లివైతే నేను తండ్రిని. నా మనసు కూడా వాడిని చూడటం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. అదే నేను చెప్పేది. నేను తల్లిని కాబట్టే బయటకే నా ఆనందం మీకు కనిపిస్తుంది. మీరు తండ్రి కాబట్టే మనసులోనే మురిసిపోతూ ఉన్నారు. ఎందుకు ఉండదు? ప్రయోజకుడైన కొడుకుని చూస్తే ఏ తండ్రికైనా హృదయంలో సంతోషంతో ఉప్పొంగిపోతుంది. చదువు కోసం వెళ్ళిన మన కొడుకు తండ్రి సంపాదించిన ఆస్తితో కాకుండా తన స్వయం కృషితో సొంతంగా కంపెనీ స్థాపించి నెంబర్ 1 పొజిషన్కు ఎదిగిన కొడుకుని చూస్తే ఏ తండ్రికైనా ఆనందం 1000 రెట్లు ఉంటుంది. ఇంతలో గేటు బయట పార్టికోలో ఆగింది ఒక వైట్ కలర్ రోల్ రాయిస్ కార్. అందులో నుంచి 6.2 హైట్తో సిల్కీ హెయిర్, తెల్లని తెలుపు విశాలమైన నుదురు, వేటాడే చిరుత లాంటి కళ్ళు, కోటేరు ముక్కు, గులాబీ రంగు పెదవులు, ట్రిమ్ చేసిన గడ్డ, రోజు జిమ్ చేయటం వల్ల 6 ప్యాక్ బాడీ, హ్యాండ్సమ్ లుక్, ఫుల్ యాటిట్యూడ్తో చూడగానే అమ్మాయి మనసు దోచే రాజకుమార్లా ఉండే అందమైన 27 ఏళ్ల యువకుడు దిగుతాడు. అతడే రిషిత్ వర్మ అలియాస్ రిషి. అరుణ్ వర్మ మరియు మీనాక్షి దంపతుల గారికి ఏకైక కుమారుడు. ఏవి ఇండస్ట్రీస్ అన్ని సంస్థలకు కొన్ని వేల కోట్లకి ఏకైక వారసుడు. అతి చిన్న వయసులోనే వ్యాపార రంగంలో లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త మెలకువలతో నెంబర్ 1 పొజిషన్కు ఎదిగిన నియంత. అతనికి ఎందులోనూ రానికి కేవలం గెలుపులోనే వస్తుంది. అందుకే వర్క్ విషయంలో అతనికి స్టాఫ్ దగ్గర పని రాక్షసుడు అని పేరు. కేవలం గెలుపు మాత్రం అతని లక్ష్యం. వాటమని అంగీకరించడు. అందుకే ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అంతేకాదు, అంత చిన్న వయసులోనే బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. బిజినెస్ రంగంలో టాప్ పొజిషన్లో ఉన్న ఎంతోమంది కోటీశ్వరులు రిషిని తను అల్లుడిగా చేసుకోవాలి అని అనుకుంటున్న మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాచులర్. ఇంతలో బయట నుంచి అమ్మగారు, చిన్నబాబు గారు వచ్చేసారమ్మా అని అరుస్తూ లోపలికి వస్తాడు. ఎన్నో ఏళ్ళ నుంచి నమ్మకంగా పనిచేస్తున్న ఆ ఇంటి పనివాడైన బాలు. గుమ్మంలో అడుగు పెట్టబోతున్న కొడుకును చూసి, కన్నా ఒక్క నిమిషం ఆగు నాన్న అని చెప్పి గుమ్మం దగ్గర ఆపేస్తుంది తల్లి అయిన మీనాక్షి. లోపల నుంచి రంగమ్మని కేక వేయగానే సిద్ధం చేసిన ఎర్ర నీళ్ళు హారతి పల్లెంతో అక్కడికి వస్తుంది రంగమ్మ. వాట్ ఈస్ దిస్ మామ్? ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఏంటి అని అసహనంగా అనుకున్న తల్లి బాధపడకూడదు అని అలాగే గుమ్మం దగ్గర నించుంటాడు. నా నమ్మకం నాది కన్నా అని కొడుకుకి దిష్టి తీసి ఆ ఎర్ర నీళ్ళని వీధి చివర పారబోయమని చెప్పి ఆ పళ్ళాన్ని బాలుకి ఇస్తారు. ఇప్పుడు రాకన్నా లోపలికి వచ్చిన రిషిని ఎంతో ఆప్యాయంగా హత్తుకుంటారు మీనాక్షి గారు. ఎలా ఉన్నావు కన్నా అని అడుగుతారు. నేను బాగానే ఉన్నాను అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతారు. నాకేంటి నాన్న, నువ్వు దగ్గర లేవని లోటే తప్ప అంతా బాగానే ఉంది. ఎప్పుడు నేను వచ్చేసానుగా మామ్ అని అంటూ తన వైపే చూస్తూ ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని కూడా హత్తుకుని ఎలా ఉన్నారు డాడ్ అని అడుగుతాడు. ఐఎమ్ ఫైన్ మై సన్, హౌ ఆర్ యూ అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను డాడ్ అని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటారు ఇద్దరు. తండ్రి కొడుకులు ఇద్దరు మాటల్లో పడుతూ బిజినెస్ విషయాల్లోకి వెళ్ళిపోతారు. అబ్బబ్బా, అప్పుడే మొదలు పెట్టారా? వాడు వచ్చింది ఇప్పుడే. కనీసం ఫ్రెష్ టిఫిన్ అన్నా చెయ్యనివ్వండి. ఎప్పుడు బిజినెస్ గొడవేనా మీకు? కన్నా, నువ్వు ముందు నీ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాట్లాడుకుందురు. ఓకే మామ్ అని చెప్పి ఫ్రెష్ అవ్వటానికి తన రూమ్ పైకి వెళ్ళిపోతాడు రిషి. కిచెన్లోకి వెళ్ళిపోతున్న మీనాక్షి గారిని చూసి, ఏంటి మీనా, నీ కొడుకు వచ్చిన సంతోషంలో నన్ను మర్చిపోయినట్టు ఉన్నావు అని అంటారు అరుణ్ వర్మ గారు.
చాలండి, మిమ్మల్ని మర్చిపోవటం ఏంటి? మీ కొడుకుతో కలిసి మాటల్లో పడి మీ కొడుకు మీరే నన్ను పట్టించుకోవట్లేదు. అవునా? మరి ఇంతవరకు నాకు కాఫీ కూడా ఇవ్వలేదు. దీన్ని ఏమంటారు? ఓ, సారీ అండి. వాడు వస్తున్నాడు అని పొద్దున్నుంచి హడావిడిలో ఉండి మీకు కాఫీ ఇవ్వలేదు అనే విషయం గుర్తులేదు. ఇప్పుడే తీసుకొస్తాను ఉండండి అంటూ గబగబా కిచెన్లోకి వెళ్ళిపోతారు మీనాక్షి గారు. అరగంట తర్వాత ఫ్రెష్ అయి కిందకు వచ్చిన రిషి బ్రేక్ఫాస్ట్ చేయడానికి తన తల్లి పిలవటంతో డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు. 3-4 రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, ఫ్రూట్స్, ఇంకా 4 రకాల జ్యూస్లతో టేబుల్ మొత్తం నింపేసిన తన తల్లిని చూసి, ఏంటి మామ్ ఇవన్నీ అని అడుగుతాడు. ఏమున్నాయి అని, దోశ, ఇడ్లీ, పెసరట్టు, అంతే కదా. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన నా కొడుకు ఏం వండి పెట్టాలో నాకు తెలియదా? నీకు ఏం కావాలో తినుకన్నా అని చెప్పి ప్లేట్లో అప్పుడే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసిన వేడివేడి పెసరట్టు విత్ కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో ప్రేమగా వడ్డిస్తారు. 2 పెసరట్లు తిన్న తర్వాత చాలు మామ్ అంటే ఇదేనా నీ తండ్రి అని ఇంకొకటి తినుకన్నా అని వడ్డించిపోతారు. తల్లి ప్రేమ నాన్న. కొడుకు ఎంత ఎదిగినా తన కళ్ళకి చిన్నవాడిలాగైనా కనపడతారు అని పక్కనే ఉన్న అరుణ్ గారు అంటారు. చాలు మామ్, ఇప్పటికే హెవీ అయిపోయిందని చెప్పి లేచి వెళ్ళబోయిన రిషికి జ్యూస్ గ్లాస్ చేతికి అందిస్తారు. చేయి కడుక్కొని వచ్చి తల్లి ఇచ్చిన జ్యూస్ తాగి సోఫాలో కూర్చుంటాడు. అరుణ్ గారు కూడా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకొని వచ్చి రిషి పక్కన సోఫాలో కూర్చొని బిజినెస్ విషయాల్లో మళ్ళీ పడతారు. ఈ తండ్రి కొడుకులు మారరు అని అనుకుని అసహనంగా లోపలికి వెళ్ళిపోతారు మీనాక్షి గారు. డాడ్, ఇప్పుడు చెప్పండి, ఏమయ్యింది? ఉన్న బలంగా మన బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లో నుండి 3rd పొజిషన్కి ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు చేయి జారిపోతూ ఉన్నాయి? ఎప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఉన్నట్టుండి 6 మంత్స్ నుండి మన ప్రాజెక్టులన్నీ మన ఆపోజిట్ కంపెనీ అయిన జిచేంద్ర కంపెనీకి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి? అదే తెలియదు రిషి. చూడాలి. జిచేంద్ర ఎవరికీ తెలియకుండా మన ఆఫీస్లో ఒక మనిషిని పెట్టినట్టు ఉన్నాడు, లేదా మన ఎంప్లాయీస్లో ఎవరో ఒకరు తనకి అమ్ముడు పోయినట్టు ఉన్నారు. మన వివరాలని రహస్యంగా తనకి లీక్ చేస్తూ ఉన్నాడు. అప్పటిదాకా రహస్యంగా ఉన్న టెండర్ కోడ్ చివరి క్షణంలో లీక్ అయిపోతుంది. ఎవరో కావాలి అని వాంటెడ్గా ఇదంతా చేస్తున్నారు అని అనిపిస్తుంది. నేను వచ్చేసానుగా, మీరు వరీ అవ్వకండి. ఆఫీస్లో ఏం జరుగుతుందో నేను కనుక్కుంటాను. మరో వారం రోజుల్లో టెండర్ సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కూడా చేజారిపోతే మన కంపెనీ ఇంకా డౌన్లో ఫ్లోకి వెళ్ళిపోతుంది. అలా జరగదు డాడ్, నేను చూసుకుంటాను. ఈ రోజు నుండి ఆఫీస్కి వస్తాను. తన తండ్రి ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం, దాన్ని అలా ఎలా వదిలేస్తాడు? అందుకే యూఎస్లో తన ఫ్రెండ్స్తో కలిపి స్టార్ట్ చేసిన తన కంపెనీ బాధ్యతలు తన ఫ్రెండ్ మరియు వ్యాపారంలో భాగస్వాములైన ఆకాష్ మరియు ప్రతిమలకు అప్పచెప్పి వస్తాడు. తన చదువు అయిపోయిన వెంటనే ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళిన రిషి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కోసం అక్కడ తన ఫ్రెండ్స్ అయిన ఆకాష్ మరియు ప్రతిమలతో కలిసి చిన్నగా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన 2 ఏళ్లలోకే తన కష్టంతో న్యూ టెక్నాలజీని ఉపయోగించి రేయింబవలు కష్టపడి బిజినెస్ రంగంలో తన కంపెనీని టాప్ 1లోకి తీసుకుని వస్తాడు. ఇప్పుడు యూఎస్లో రిషి అంటేనే తెలియని వారు ఎవరూ లేరు. అతి చిన్న వయసులోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా పేరు పొందాడు. ఇప్పుడు ఇండియాలో ఉన్న తన తండ్రి కంపెనీ గ్రాఫ్ ఎందుకు పడిపోయిందో, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవటానికే ఇండియా వచ్చాడు. అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది, కరెక్టెడ్ పర్సన్ ఎవరో తెలుసుకోవాలి, బలంగా నిర్ణయించుకోవంటాడు రిషి. బ్రేక్ఫాస్ట్ తర్వాత పైకి తన రూమ్లోకి వెళ్ళి బ్లూ షూట్లో రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి కిందకు వచ్చిన తన కొడుకు రిషిని చూసి, అప్పుడే ఎక్కడికి కన్నా ప్రయాణం చేసి వచ్చావు, అలసిపోయి ఉంటావు. ఈ పూటకి రెస్ట్ తీసుకో, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళవచ్చు. లేదు మామ్, నాకు అలసట ఏం లేదు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్ అని చెప్పి తన మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. రామాపురం. అప్పుడే సూర్యుడు తెల్లవారుతూ ఉదయిస్తూ ఉంటాడు. సమయం ఉదయం 6 గంటలు. శీతాకాలం కావటం వలన ఇంకా పూర్తిగా వెలుగు రేఖలు పరుచుకోలేదు. రఘురాం గారి ఇంట్లో హడావిడి మాత్రం మొదలయ్యింది. అప్పుడే ఇంటి ముందు కల్లాపి చల్లి వాకిట్లో ముగ్గు వేసి లోపలికి వస్తూ ఉంటుంది రఘురాం గారి చిన్న తమ్ముడైన పరశురాం గారి భార్య పద్మ.
ఇంటి లోపల జానకి గారు దేవుడి దగ్గర దీపం పెట్టి పూజ చేసుకొని కిచెన్లోకి వెళ్తారు. జానకి గారు అందరికీ టిఫిన్ రెడీ చేస్తూ ఉంటారు. పైనుండి అప్పుడే నిద్ర లేచిన భాను, ఆహా, వంటింట్లో నుండి గుమ్మగుమ్మలు వీధి గుమ్మం వరకు వెళ్ళిపోతున్నాయిగా అంటూ మెట్లు దిగుతూ కిందకి వస్తుంది. గబగబా వంటింట్లోకి వెళ్ళి, ఆహా జాను, ఏం వంటలు చేశావేంటి, గుమగుమలు అదిరిపోతున్నాయి, వాసనకే నోరు ఊరిపోతుంది అంటుంది పరశురాం మరియు పద్మగారి కూతురైన భాను. వంటింట్లో సహాయం చేయటం తెలియదు కానీ ఏం చేసావు, నోరూరిపోతుందంట అని అంటూ భానుని అరుస్తూ లోపలికి వస్తారు పద్మగారు. ఏంటి పొద్దు పొద్దున్నే నా మీద పడ్డావు, మిరపకాయ ఏమైనా కొరికావా ఏంటి, ఇంత ఘాటుగా ఉన్నావు, మిరపకాయ కొరకటం కాదే, కన్నాను, అందుకే ఇలా ఉన్నాను అంటే లేకపోతే ఏంటి, పెద్దమ్మని పట్టుకొని జాను అమ్మ అని పట్టుకొని పద్దు అని పేరు పెట్టి పిలవటమే కాకుండా బారడు పొద్దెక్కేదాకా పడుకోవటం. ఓ కూల్ డౌన్ మాత, కూల్ డౌన్. ఇప్పుడు ఏమయ్యిందని ఓ అంతగా అరిచేస్తూ ఉన్నావు, ఏమయ్యిందా, ఈరోజు మీ అక్క వస్తుంది అని తెలుసుగా, పొద్దున్నే లేపి పనిలో కాస్త సాయం చెయ్యవచ్చుగా. ఓ అదా నీ దిగులు, ఏముంది ఇప్పుడు చేసేద్దాం, దీనికి ఇంత రాదంతం దేనికి, నువ్వు లేచి సాయం చేసే వరకు పనులన్నీ అక్కడే ఉంచుతాం మరి. ఊరుకో పద్మ, చిన్నపిల్ల, దానికి అప్పుడే పనులు చెప్తావేంటి అని భానుని వెనకేసుకు వస్తారు జానకి గారు. అది మా పెద్దమ్మ అంటే, మా మంచి పెద్దమ్మ, నువ్వున్నావు దేనికి, ఎప్పుడూ నా మీద అరుస్తూనే ఉంటావు. అరే నా కూతురికి సున్నుండలు ఇష్టం, రవ్వ లడ్డూలు అంటే ఇష్టం, చేసి పెడదాం అని ఏమైనా ఉందా, ఎంతసేపు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అని అరవడమే సరిపోతుంది. ఊరుకోబాను, నీకు ఇష్టమైనవన్నీ ఉన్నాయి, ఎన్ని కావాలంటే అన్ని తిందువు కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అవురా. ఓకే జాను, వెళ్తాను, కానీ ఒక కాఫీ ఇవ్వవా అని గారాలు పోతుంది. కాఫీ ఇస్తాను కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అక్కడ నుండి భానుని వెళ్ళమంటారు జానకి గారు. ఇలాగే గారాబం చెయ్యండి అక్క, నువ్వు బావగారు, అది ఇంకా పింకిగా తయారవుతుంది. పోనీలే పద్మ, అది ఇంకా చిన్నపిల్లగా, కొన్ని రోజులు పోతే అదే నేర్చుకుంటుంది. మీ అలసి చూసుకొని అది అంత అల్లరి చేస్తుంది అక్క. పోనీలే పద్మ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తుంది. పెద్దమ్మ నువ్వు సూపర్, అంతే, ఐ లవ్ యూ జాను డార్లింగ్ అని తన పెద్దమ్మని హత్తుకుంటుంది. తన అల్లరికి నవ్వుకుంటారు జానకి గారు. తన అల్లరికి పద్మగారికి కూడా నవ్వు వస్తుంది, కానీ బయటికి నవ్వితే ఇంకా అల్లరి చేస్తుంది అని లోపలే నవ్వుకుంటారు. సరేలే కానీ అక్క వచ్చే టైం అయ్యింది, ఇలాగే ఉంటావా, రెడీ అయ్యి వచ్చేది ఏమైనా ఉందా అని అడుగుతుంది పద్మ. అప్పుడు చూసుకుంటుంది తనకి తాను ఎలా ఉంది అనేది. ఇంకా నైట్ డ్రెస్లోనే ఉండటం గమనించి ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి చెంగుమని పైన తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. బెంగళూరు ఏవి కంపెనీస్ అని రాసి ఉన్న 20 అంతస్తుల భవనం ముందు ఆగుతుంది ఒక బ్లాక్ కలర్ బెంచ్ కార్. అప్పటికే మేనేజర్ మరియు ఆఫీస్ స్టాఫ్ అందరూ కంపెనీ సీఈఓగా వస్తున్న బాస్కి వెల్కమ్ చెప్పడానికి బొకేలు పట్టుకొని రెడీగా ఉంటారు. వాళ్ళందరినీ చూసి, డాడ్ అప్పుడే వీరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసారా, నేను వస్తున్నాను అని అనుకుంటూ కార్ నుండి కిందకి దిగుతాడు మన హీరో రిషి వర్మ. బాస్ అంటే ఎవరో వస్తారు అనుకున్న స్టాఫ్ అందరికీ 27 వయసు, బలమైన ఛాతి, కండలు తిరిగిన దృఢమైన శరీరం, వేటాడే చుట్టులాంటి కళతో నిశ్చితమైన చూపుతో, మోస్ట్ హ్యాండ్సమ్గా ఫుల్ యాటిట్యూడ్ లుక్స్తో కిందకి దిని రిషిని ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు. బ్లూ కలర్ సూట్లో రాయల్గా నడుచుకుంటూ వస్తున్న రిషిని చూసి స్టాఫ్ అందరూ ఫ్లవర్ బొకేలతో గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తూ ఉంటారు. ఎవరికి తిరిగి వేసేయకుండా సింగంలో నడుచుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతాడు మన ఆరగన్ బాబు రిషి. వెళ్తున్న రిషి వెనక మేనేజర్ పరుగున వెళ్ళిపోతాడు. లిఫ్ట్లోకి ఎంటర్ అయిన వెంటనే మేనేజర్ 15th ఫ్లోర్లో ఉన్న బటన్ ప్రెస్ చేస్తాడు. ఏంటి మూర్తి గారు ఇదే, నేను వస్తున్నట్లు ముందే ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? సార్ చైర్మన్ సార్ పొద్దున్నే మీరు వస్తున్నారని చెప్పారు సార్. ఓ
ఓకే. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో బయటకు వచ్చి తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు. 15th ఫ్లోర్ పూర్తిగా సీఈఓకే కేటాయించడం పడి ఉంటుంది. అక్కడ మేనేజర్ మరియు అకౌంటెంట్ రిషికి ఫ్రెండ్ అయిన వివేక్ని, కొంతమందికి నమ్మకమైన వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మరెవరూ ఆ ఛాంబర్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఛాంబర్ మొత్తం రిచ్ లుక్తో ఉంటుంది. ఛాంబర్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా అరుణ్ వర్మ గారి ఫోటో ఉంటుంది. ఒకవైపు వాల్కి మొత్తం ఆ కంపెనీ సాధించిన విజయాలు ఫొటోస్ రూపంలో ఉంటాయి. రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే తన సీట్లో కూర్చొని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్ గురించి చూసి దాన్ని పూర్తి చేయడానికి డెడ్లైన్ ఇంకో 15 days మాత్రమే ఉందని చూస్తూ ఉంటాడు. ప్రాజెక్ట్ చూస్తున్నంతసేపు రిషి వైపు చూస్తున్న మేనేజర్కి అతని చూపు ఎంత నిశితంగా ఉందో, తన చేతి వేలు ఎంత వేగంగా కదులుతున్నాయో, ఎంతసేపు చూసిన ఎవరు కనిపెట్టలేని చిన్న చిన్న తప్పులను కూడా క్షణంలో కనిపెట్టిన అతని తెలివిని చూసేసరికి అతని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోతాడు మూర్తి గారు. అంత చిన్న వయసులోనే నెంబర్ 1 పొజిషన్కి ఎలా వచ్చాడో కూడా అర్థమవుతుంది మూర్తి గారికి. మూర్తి గారు అరుణ్ వర్మ గారికి నమ్మిన బంటు. అరుణ్ గారి కంపెనీ స్థాపించిన దగ్గర నుండి అతని దగ్గరే పనిచేస్తున్నారు. అందుకే ఆయన అంటే రిషికి కూడా గౌరవం. డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్కి ఎవరెవరు వర్క్ చేస్తున్నారో మేనేజర్ని అడిగి తెలుసుకుంటాడు రిషి. ఎప్పటి వరకు ఇంతకు ముందు వాళ్ళ కంపెనీ నుండి చేజారిన ప్రాజెక్టులో ఎవరెవరు పనిచేశారో వాళ్ళ వివరాలు కూడా తిరిగి తెలుసుకుంటాడు. అడిగి ఇంకొక అరగంటలో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరైతే వర్క్ చేసుకున్నారో వాళ్ళందరూ మీటింగ్ అరేంజ్ చేయమని చెప్తాడు. అరగంటలో వాళ్ళందరూ కాన్ఫరెన్స్ హాల్లో ఉండాలని మేనేజర్కి ఆర్డర్ పాస్ చేస్తాడు. మేనేజర్ అయిన మూర్తి గారు గబగబా బయటకు వెళ్ళి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వారందరికీ ఇంకొక అరగంటలో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మీటింగ్ ఉందని, దానికోసం పనిచేస్తున్న వారందరూ కాన్ఫరెన్స్ హాల్లో ఉండాలని రిజిస్టర్ ఆర్డర్ అనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. మేనేజర్ విషయం చెప్పిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో అందరూ కాన్ఫరెన్స్ హాల్లో గ్యాదర్ అయ్యి ఉంటారు. రామాపురం జానకి అభి అమ్మాయిని తీసుకుని రావడానికి వెళ్ళాడా అని అడుగుతాడు రఘురామ్ గారు. వెళ్ళాడండి, ఈ పాటికి వస్తూ ఉండాలి. రఘురామ్ మరియు జానకి గారు అభి తర్వాత 6 ఏళ్లకి ఒక కూతురు పుడుతుంది. పేరు మధురిమ. మధు హైదరాబాద్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అక్కడే హాస్టల్లో ఉంటుంది. కలువలాంటి కళ్ళు, సంపంగి ముక్కు, ఎర్రటి పెదవులు, చక్కని చెక్కిళ్ళు, చిన్నగడ్డ, నల్లటి కారు మేఘం లాంటి కురులు, జారుజడ, చూడ చక్కని రూపం, నిండైన వంపు సొంపులతో, తెల్లటి మోని ఛాయతో చూడగానే అబ్బాయిలు మాది దోచేకి దేవకన్యలా ఎంతో అందంగా ఉంటుంది మధు. మధుకి చాలా వరకు తన మేనత్త అయిన మీనాక్షి గారి పోలికలే ఎక్కువ. ఊళ్ళో జరిగే అమ్మవారి జాతర కోసం ఇంటికి వస్తుంది. తను తీసుకురావడానికి వెళ్తాడు అభి. సమయం ఉదయం 8 గంటలు. ఫ్రెష్ అయి కిందకు వచ్చిన బాను, ఏంటి పెద్దమ్మ, అక్క ఇంకా రాలేదా అని అడుగుతుంది. ఎంతలో ఇంటి ముందు వినపడుతుంది అభి నుండి అయినా బుల్లెట్ ఆగిన సౌండ్. అక్క వచ్చేసింది అని చెప్పి లోపల నుండి పరిగెడుతుంది బాను. అప్పుడే అభి మరియు అభి చెల్లెలు మధు బండి దిగి లోపలికి వస్తున్నారు. ఆగండి ఆగండి, అక్కడే ఆగండి అని లోపల నుంచి కేక వేస్తుంది జానకి గారు. గుమ్మ ముందు ఆగిన కూతురికి దిష్టి తీసి అప్పుడు లోపలికి రమ్మంటుంది. లోపలికి వస్తున్న తన అక్కను చూసి అక్క అంటూ అరుచుకుంటూ వెళ్ళి తను హత్తుకుంటుంది బాను. ఎలా ఉన్నావు బాను? నాకేంటక్క, సూపర్గా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అంటూ తన మాటల ప్రభావం మొదలు పెడుతుంది. అప్పుడే లోపల నుండి బాను, అక్క ఇప్పుడే కథ వచ్చింది, ముందు ఫ్రెష్ రానివ్వు అంటూ వంటింటి నుండి బయటకు వస్తారు పద్మ గారు. ఎలా ఉన్నావు పిన్ని అని అడుగుతుంది మధు. బాగున్నాను మధు, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను పిన్ని. అక్కడే ఉన్న తన తల్లైన జానకి గారిని హత్తుకొని అమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బాగున్నాను అమ్మా, నాన్న, బాబాయ్ ఎవరు అని ఏరి అని వాళ్ళ గురించి అడుగుతుంది. బయటికి వెళ్ళారు, వచ్చే టైం అయింది, వస్తూ ఉంటారు అని అంటుంది. అప్పుడే బయట నుండి వచ్చిన తండ్రిని బాబాయ్ని చూసు నాన్న, బాబాయ్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. బాగున్నాను తల్లి, ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతారు ఇద్దరు. బాగానే జరిగింది నాన్న అని చెబుతుంది. సరే ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ తిని మాట్లాడుకుందాం. అలాగే నాన్న అని చెప్పి పైన తన గదికి వెళ్ళిపోతుంది. అక్క వెనకే పైకి పరిగెత్తిన బాను తనతో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. అక్క ఏంటక్క సంగతులు, నాకోసం ఏం తెచ్చావు వచ్చేటప్పుడు అని అడుగుతుంది. నీకోసం మేకప్ తెచ్చిచ్చాను, తర్వాత ఇస్తాను అని చెబుతుంది. సరే ముందు ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి బ్యాగ్లోని డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. కాసేపటికి కిందకు వచ్చిన అక్క చెల్లెలు ఇద్దరు టిఫిన్ తినడానికి కూర్చుంటారు. అక్క పెద్దమ్మ పొద్దుటి నుంచి నువ్వు వస్తున్నావని వంటలు అదరగొట్టేసింది అని చెబుతుంది బాను. అవునా అని అంటూ నవ్వుతుంది మధు. ఇంతలో జానకి గారి ప్లేట్లో ఇద్దరికి టిఫిన్ వడ్డిస్తారు. ఇడ్లీ, మసాలా గారెలు, దోశ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, ఒక బౌల్లో సాంబార్తో ప్లేటు నింపిన
తల్లిని పిన్నిని చూసి ఏంటమ్మా ఇవన్నీ, ఇన్ని ఎందుకని అడుగుతుంది. ఎలాగో హైదరాబాద్లో హాస్టల్లో తిండే కదా, ఇక్కడికి వచ్చినప్పుడైనా మా చేతితో చేసిందే తిను. హాస్టల్ తిండి తిని ఎలా చిక్కిపోయావో చూడు అని మధు వద్దు అంటున్నా వడ్డిస్తారు జానకి గారు. పెద్దమ్మను చూడు అక్క, వద్దంటని ఎంత ప్రేమగా వడ్డిస్తుందో. నువ్వు ఎప్పుడైనా నాకు అలా పెట్టావా అని తన తల్లిని డెప్పుతుంది భాను. అవునే, నేను వండి పెట్టకుండానే నువ్వు ఈత చెట్టులా పెరిగావు. మరి అదేంటి తాటి చెట్టులా కదా పెరిగావంటారు, నువ్వేంటి ఈత చెట్టు అంటున్నావు? మరి నువ్వు తాటి చెట్టు అంత పొడుగు లేవు కదా, అందుకే ఈత చెట్టు అంటున్నాను. అబ్బా, తినేటప్పుడు కూడా గొడవేనా? ఊరుకో పద్మ, వాళ్ళని ముందు తిన్నవు అని జానకి గారు అనగానే పద్మ గారు సైలెంట్ అయిపోతారు. మధు భాను ముందు మీరు ప్రశాంతంగా తినండి అని కొసరి వడ్డిస్తారు. టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇద్దరు ముచ్చట్లో పడతారు. ఫ్రెష్ అయి కిందకు వచ్చిన అభికి కూడా టిఫిన్ వడ్డిస్తారు జానకి గారు. అభి అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన తర్వాత ఆర్గానిక్ పద్ధతులతో పంటలు ఎలా పండించాలో తెలుసుకొని నూతన పద్ధతిలో ఆర్గానిక్ పంటలు పండించడానికి ఊర్లో ఉండిపోతారు. అభికి సిటీలో ఉండటం కన్నా ఊర్లో వ్యవసాయం చేయడం ఇష్టం. ఆర్గానిక్ పద్ధతిలో నేచురల్ ఎరువులతో పంటలు పండించడం అంటే చాలా ఇష్టం. అందుకే తన తండ్రికి చెప్పి ఆ ఊర్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటాడు అభి. కొత్త పద్ధతులతో వ్యవసాయం ఎలా చేయాలో తన ఊర్లో ఉండే తోటి రైతులకు నేర్పిస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో ఆర్గానిక్ పంటలకు చాలా మంచి రేటు వస్తుందని, పురుగు మందులు ఎక్కువగా వాడొద్దని చెప్పి వారితో నూతన పద్ధతులతో వ్యవసాయం చేస్తూ ఉంటాడు అభి. ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించడం మొదలుపెట్టిన తర్వాత వారికి ఆ ఊర్లోని రైతులు కూడా మంచి లాభం వస్తూ ఉంటుంది. అభి అంటే ఆ ఊర్లో అందరికీ కూడా చాలా ఇష్టం. అభి టిఫిన్ తిని పొలానికి వెళ్తాడు. రఘురామ్ గారు టిఫిన్ తినడానికి కూర్చుంటూ జానకి గారిని పిలిచి, జానకి, మాధవి కూతురు రేపు వస్తారు, ఆ ఏర్పాట్లు చూడు అని చెబుతారు. అలాగేనండి. పరశురాం గారి చిన్న చెల్లెలు మాధవి గారికి తన మేనత్త కొడుకైన ప్రభాకరం గారితో పెళ్లి జరుగుతుంది. వాళ్ళ ఏకైక కూతురే సిరి. వాళ్ళ హైదరాబాదులో ఉంటారు. ప్రభాకరం గారు హైదరాబాద్లో చిన్న కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని డెవలప్ చేసి ఒక మంచి పొజిషన్కి తీసుకుని వెళ్తారు. సిరి హైదరాబాద్లో ఎంబీబీఎస్ చదువుతూ ఉంటుంది. ఊర్లో జరిగే జాతర కోసం వాళ్ళ మరుసటి రోజు వస్తూ ఉన్నారు. బెంగళూరు కాన్ఫరెన్స్ హాల్. లోపలికి ఎంటర్ అయిన రిషిని చూసి ఒకేసారి అందరూ లేచి నుంచుంటారు. లోపలికి వచ్చిన రిషి అందరిని చూసి సిట్ డౌన్ అని చెప్పి తన చైర్లో కూర్చుంటాడు. అందరికీ గుడ్ మార్నింగ్ అని విష్ చేసి మీటింగ్ స్టార్ట్ చేశాడు. లుక్ గైస్, ఈ ప్రాజెక్ట్ ఈ కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఈ ప్రాజెక్ట్ డెడ్ లైన్ చివరికి వచ్చేసింది. ఇంకో 15 రోజుల్లో దీన్ని సబ్మిట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ మనకి చేతికి రావాలంటే ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. వర్క్లో నెగ్లిజెన్సీ నేను సహించను. ఈసారి ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో అయినా మన కంపెనీకే రావాలి. ఈ రోజు నుండి మీ అందరూ నా అండర్లోనే పనిచేయాలి. ఏ రోజు కాక ఆ రోజు మీరు చేసిన వర్క్ రిపోర్ట్ మేనేజర్ గారి ద్వారా నాకు చేరాలి. అవసరమైతే ఎక్స్ట్రా టైం కూడా పనిచేసి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ మన కంపెనీ నుండి చేజారకూడదు. అవసరమైతే ఎక్స్ట్రా టైం కూడా పనిచేయండి. దానికి మీకు ఎక్స్ట్రా పేమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుండి ఈ ప్రాజెక్ట్కి మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి. వర్క్ నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి అకౌంటెంట్ ద్వారా వాళ్ళ అకౌంట్ సెటిల్ చేయబడుతుంది అని ఆర్డర్ లాంటి వార్నింగ్ ఇచ్చి స్టాఫ్ అంతానే గడగడలాడిస్తాడు రిషి. నౌ ఆల్ ఆఫ్ యూ డిస్ప్యూర్ గో టు యువర్ సీట్స్ అండ్ స్టార్ట్ యువర్ వర్క్ అని చెప్పి తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు రిషి వెళ్ళిపోయిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని ఒకరి ముఖాల ఒకరు చూసుకొని పరుగున బయటికి వెళ్ళిపోతారు. అతని ఛాంబర్కి వెళ్ళిన తర్వాత బయట నుండి మే కమిన్ సార్ అంటూ వినపడుతుంది. బయట నుండి ఒక వాయిస్, కమైన్. లోపలికి వచ్చిన వివేక్ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తాడు. వివేక్ రిషి చైల్డ్హుడ్ ఫ్రెండ్, మేనేజర్ మూర్తి గారి అబ్బాయి. తన చదువు అయిపోగానే అరుణ్ గారు తన కంపెనీలోనే జాబ్ ఇస్తారు. అరుణ్ గారు రిషి చిన్నప్పటి నుండి తన కోసం వచ్చే వివేక్ మీద కూడా అభిమానం చూపిస్తారు. ఎప్పుడూ తన దగ్గర పనిచేసే ఎంప్లాయీ కొడుకుగా కాకుండా రిషితో సమానంగానే చూసేవారు. అందుకే అరుణ్ గారంటే వివేక్కి అభిమానం. ఆ అభిమానంతోనే అరుణ్ గారు జాబ్ ఆఫర్ చేయగానే కాదనలేకపోయాడు. వివేక్ సార్ అనగానే సీరియస్గా ఒక లుక్ ఇస్తాడు రిషి. అలా చూపులతోనే భయపెట్టకురా, ఇంతకీ యూఎస్ నుండి ఎప్పుడు వచ్చావు? ఒక మాట కూడా చెప్పలేదు. వచ్చి రాగానే స్టాఫ్ అంతా నేను గడగలాడిస్తూ ఉన్నా. ఈరోజు మార్నింగ్నే వచ్చాను. ఉన్నట్టుండి కంపెనీ గ్రాఫ్ ఎందుకు పడిపోయిందో తెలుసుకోవటానికే వచ్చాను. ప్రాజెక్టులన్నీ ఒక్కసారిగా ఎందుకు చేజారుతున్నాయి? మనకు రావాల్సిన ప్రాజెక్టులన్నీ మన ఆపోజిట్ కంపెనీకి ఎలా వెళ్తున్నాయి? మన కంపెనీతో జితేంద్ర కంపెనీ కోసం పనిచేస్తున్న మనిషి ఎవరో తెలుసుకోవాలి అని సీరియస్గా చెప్తాడు. సరే కానీ కొంచెం ఆ సీరియస్ మూడ్ నుండి బయటికి రారా నాయనా అని టేబుల్ మీద ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ నుండి 2 కాఫీ పంపమని రిసెప్షన్కి కాల్ చేస్తాడు.
రామాపురం. టిఫిన్ తిని పైకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి మాత్రమే కిందకు వస్తారు. భోజనం వేళలు రఘురాం గారు, పరశురం గారు భోజనాన్ని కూర్చుంటే అప్పుడే పొలం నుండి వచ్చిన అభి చూసి, నువ్వు కూడా రా అభి, భోజనం చేద్దువు అని పిలుస్తారు జానకి గారు. వస్తున్నా అమ్మ అని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనాన్ని కూర్చుంటాడు. అభి, రేపు అత్తయ్య సిరి వస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైనవి తెప్పించని చెప్పగానే అలాగే నాన్న అని అంటాడు. తన అత్తయ్యకి ఏమేమి ఇష్టమో అవి అన్నీ తీసుకురమ్మని రంగయ్యకు చెప్పాలి అని అనుకుంటాడు. అలాగే తమ తోటలో కాసిన జామ పళ్ళు అంటే సిరికి ఇష్టమని అవి కూడా తీసుకురావాలని అనుకుంటాడు. ఆ ఆలోచనతోనే భోజనం చేసి పైకి వెళ్ళిపోతాడు అభి. తన తండ్రి పెదనాన్న అక్కడే ఉండటంతో బాను కూడా పెద్దగా అల్లరి చేయకుండానే ఉంటుంది. రఘురాం గారు కూతుర్ని చూసి ఎలా చదువుతున్నా మధు అని అడిగి తెలుసుకుంటారు. బాగానే చదువుతున్నాను నాన్న, ఈ సంవత్సరంలో నీ చదువు అయిపోతుంది కదా అని అడుగుతాడు. అవును నాన్న అని బదులిస్తుంది. ఇంకో 2 నెలల్లో క్యాంపస్లో ఇంటర్వ్యూ జరుగుతాయి నాన్న, జాబ్ రావచ్చు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయటం అంత అవసరమా? చదువుకున్నావు కదా చాలే, ఇక ఇంటి పట్టునే ఉండు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. నేను ఉద్యోగం పేరుతో బయట ఊరికి పంపటం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటారు. మధు ఏం మాట్లాడకుండా భోజనం పూర్తి చేసుకుని పైకి వెళ్ళిపోతుంది. తన వెనకే బాను కూడా వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిన తర్వాత బాను, ఏమైందా అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు, నాన్నకి ఆడపిల్లలు ఉద్యోగం చేయటం ఎందుకు ఇష్టం ఉండదు అని దీనంగా అంటూ కిటికీ నుండి బయటకు చూస్తూ ఉంటుంది. అలా ఏం ఉండదులే అక్క, ఒకవేళ నీకు జాబ్ వచ్చి పెదనాన్న ఒప్పుకోకపోతే అభి అన్నయ్యతో చెప్పేద్దాం. అభి అన్నయ్య మాట పెదనాన్న కాదనరు. సరే కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి తను కిందకు వెళ్ళిపోతుంది. ఇంకా మధు కూడా రాత్రి భోజనం చేసిన బస్ జర్నీ వల్ల అలసటగా ఉండటంతో నిద్రకి ఒరుగుతుంది. బెంగళూరు. వివేక్ కాఫీ తాగి వెళ్ళిపోయాక మళ్ళీ వర్కులో పడిపోతారు రిషి. సమయం మధ్యాహ్నం 1 గంట, లంచ్ టైం అవుతుంది. అప్పుడే ఇంటి దగ్గర నుంచి డ్రైవర్ క్యారేజ్ తీసుకొని వస్తాడు. సార్, అమ్మగారు క్యారేజ్ పంపించారు సార్ అని చెప్పి క్యారియర్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. ఇంతలో రిషికి తన తల్లి దగ్గర నుండి ఫోన్ వస్తుంది. రిషి, క్యారేజ్ పంపించాను, తొందరగా లంచ్ చెయ్యు. మామ్, నీకెందుకు శ్రమ, ఇక్కడ క్యాంటీన్లో తినేవాడిని కదా, కొడుక్కి పెట్టడం వల్ల తల్లికి శ్రమ ఎందుకు అవుతుంది కన్నా? నేను వండితే డ్రైవర్ తీసుకొని వచ్చాడు, ఇందులో శ్రమ ఏముంటుంది? నువ్వు ఆఫీస్లో ఉంటే తిండి తిప్పలు మర్చిపోయి పనికి అంకితం అవుతానని నాకు తెలుసు, అందుకే క్యారేజ్ పంపించాను. నువ్వు వివేక్ ఇద్దరు కలిసి తినండి. అందులో వివేక్ డోర్ ఓపెన్ చేసుకుని రావడంతో, అమ్మ, ఇద్దరికి క్యారేజ్ పంపించిందిరా, రా లంచ్ చేద్దాం. ఆంటీ, ఇప్పుడే ఫోన్ చేశారా నాకు, అందుకే వచ్చాను. అమ్మ ఫోన్ చేసిందా నీకు? ఆంటీకి నీ మీద చాలా నమ్మకం రా, ఒక్కడవే వదిలేస్తే నువ్వు తింటావా తినవా అని, అందుకే నాకు ఫోన్ చేసి మరీ చెప్పారా, ఇద్దరు కలిసి భోజనం చేయండి అని. అమ్మ అని అనుకుంటాడు మనసులో. సరేరా, ముందు లంచ్ చేద్దాం అని చెప్పి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళిపోతాడు. ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ప్యూన్ వచ్చి భోజనం సర్వ్ చేసి వెళ్ళిపోతాడు. లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ప్యూన్ మళ్ళీ వచ్చి క్యారియర్ సర్దుకొని వెళ్ళిపోతాడు. లంచ్ తర్వాత మరి ఎవరి వర్క్ వాళ్ళు వెళ్ళిపోతారు. రామాపురం. నిద్ర లేచిన తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి కిందగా వచ్చి తన పాత స్నేహితుల్ని కలవడానికి వెళ్ళిపోతారు. అందరూ ఎలా ఉన్నారు బాను అని తన స్కూల్ ఫ్రెండ్స్ గురించి అడుగుతుంది. అందరూ బాగానే ఉన్నారక్క, స్వర్ణకి ఈ మధ్యనే జాబ్ వచ్చిందంట, లతకేమో వాళ్ళ దూరపు బంధువులైన వాళ్ళతో ఎవరితోనో పెళ్ళి కుదిరిందంట, వచ్చే ముహూర్తంలో పెళ్లి చేస్తారంట. కొంతమందికి పెళ్ళి అయిపోయింది, అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? అవును, చెప్పడం మర్చిపోయాను, నీ ఫ్రెండ్ కమలకి ఈ మధ్యనే పెళ్ళయిందాక, ఇప్పుడు ఇక్కడే ఉంది. అవునా, అదేంటి ఎంత తొందరగా? ఈ మధ్య నేను పండగ వచ్చినప్పుడు కూడా పెళ్ళికి ఇంకా సంవత్సరం టైం ఉందని చెప్పింది కదా, ఇంతలోనే ఏం జరిగింది ఏమో అక్క, నాకు కూడా తెలియదు. వెళ్తున్నాం కదా, తన్నే అడుగుదాం లేరా అని ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. దారిలో వారికి ఎదురవుతారు భూషణం కొడుకైన మహేష్. మీనాక్షి గారితో పెళ్ళి అయిపోయిన తర్వాత భూషణ్ క్షమాపణ కోరుతారు రఘురాం గారు. మీనాక్షి అలా వెళ్ళిపోతుందని అనుకోలేదు భూషణ్, నన్ను క్షమించు అని బాధపడుతూ ఉంటారు. అలా అనుకు బావా, తను అలా పెళ్లి మండపంలో నుండి వెళ్ళిపోతుంది అని నువ్వు కూడా అనుకోలేదు కదా, దానికి నువ్వేం చేస్తావు? కాకపోతే తనకి ఏ పెళ్ళి ఇష్టం లేదని ముందే చెప్తే మీ పరువు పోకుండా ఉండేది, ఇంకా ఇంత అనర్థం జరిగేదే కాదు అని బాధపడుతూ ఓదారుస్తాడు. తన వల్లే భూషణ్ పెళ్ళి ఆగిపోయిందని గిల్టీతో కొన్ని నెలల తర్వాత సుమతి అనే అమ్మాయిని చూసి భూషణ్కి దగ్గరుండి మరీ పెళ్లి చేస్తారు రఘురాం గారు.
సుమతి పెద్దింటి అమ్మాయి అయిన అనక వినయ ఉన్న గుణవంతురాలు. వాళ్ళిద్దరి కొడుకే మహేష్. ఏంటి భాను ఇటు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడుగుతాడు మహేష్. భానుకి మహేష్ అంటే ఇష్టం ఉండదు. వాడికి లేని దురవాట్లు లేవు. పేకాట, చోదం, అమ్మాయిలతో తిరగటం ఇవన్నీ ఉన్నాయి. కానీ అది ఇంట్లో ఎవరికీ తెలియనివాడు. అంతేకాదు భానుతో కూడా 1-2 సార్లు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దానికి భాను కూడా తన పద్ధతిలో గట్టిగానే సమాధానం ఇస్తుంది. భాను పక్కనే ఉన్న మధుని చూసారే, మధు ఎప్పుడొచ్చింది అని అంటూ ఎలా ఉన్నావు మధు అని అడుగుతాడు. నేను బాగున్నాను బావా, ఇవాళ పొద్దున్నే వచ్చాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? మా ఫ్రెండ్ కమలాని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను బావా. ఓ కమల వాళ్ళ ఇంటికా? దానికి ఈ మధ్యనే పెళ్ళయ్యిందిగా అంటూ సాగదీస్తాడు. అవును బావా, ఇప్పుడు ఇక్కడే ఉందంట, కలిసి వెళ్ళటానికి వెళ్తున్నాం. నేను కూడా రానా తోడు. ఎప్పటిదాకా మహేష్ మాట్లాడిన మాటలు విన్న భానుకి చిర్రెత్తుకొస్తూ ఉంటే, ఏంటి బావా నీకేం పని లేదా, ఇలా ఊరి మీద పడ్డావా అని అంటుంది భాను. భాను అంటే తనకు నచ్చదు. ఎందుకంటే తన మాట సమాధానమిస్తుంది. అందుకే మహేష్కి భాను అంటే నచ్చదు. కానీ భాను అందం వల్ల తను ఒక్కసారైనా పొందాలి అనుకుంటాడు. అందుకే భాను మీద కూడా తన వంకర దృష్టి ఉంటుంది. అది భానుకు కూడా తెలుసు. కానీ అమాయకమైన సుమతి మొహం చూసి తన గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పదు. సరే ఇంక మేము వెళ్తాం బావా అని చెప్పి మధు అక్కడి నుంచి భానుతో కలిసి కదులుతుంది. వెళ్తున్న మధుని వంకరగా చూసి నవ్వుతాడు మహేష్. మధుని వెకిలిగా చూడటం భాను చూస్తుంది. మధుని మహేష్ అలా చూడటం భానుకు అస్సలు నచ్చదు. కొంత సమయం తర్వాత ఇద్దరు కలిసి తన ఫ్రెండ్ కమల వాళ్ళ ఇంటికి వెళ్తారు. హఠాత్తుగా వచ్చిన మధుని భాను చూసి కమల ముందు ఆశ్చర్యపడుతూనే తర్వాత సంతోషపడుతుంది. మధు నువ్వెప్పుడొచ్చో? నేను పొద్దున్నే వచ్చాను, కానీ ఏంటి చెప్పపెట్టకుండా పెళ్లి చేసుకున్నావు? అదేం లేదు మధు, నాన్నమ్మకు బాగా లేదంటే ఉన్నట్టుండి అనుకోకుండా మా అత్తయ్య కొడుకుతో పెళ్లి చేశారు. నేను ఇప్పుడే వద్దు అంటే ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా చేయాల్సిందే కదా అని. ఆయన ఎప్పుడూ అనుకున్న సంబంధమే కదా, ఇందులో అంత ఆలోచించవలసిందేముంది అని అన్నారు. అందులో నాన్నమ్మ ఆరోగ్యం బాగోలేకపోయేసరికి నేను ఎదురు మాట్లాడలేకపోయాను అని అనుకోకుండా జరిగిపోయింది. ఎవరిని ఎక్కువ పిలవలే. మా అత్తయ్య వాళ్ళు తమ ఊళ్ళో మా పెళ్లి చేస్తామనేసరికి అందరినీ పిలవడానికి టైం కూడా లేకుండా పోయింది. అనుకున్న వారం రోజులకి మా పెళ్ళి అయిపోయింది అని చెప్తూ వాళ్ళ ఇద్దరిని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. అలా కాసేపు తనతో మాట్లాడి తిరిగి ఇంటికి ప్రయాణం అవుతారు. కమల వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి. పల్లెటూరు అవటం వల్ల విశాలంగా ఉండే ఇళ్లలోనే కాక రోడ్డుకి ఇరువైపులా ఉండే చెట్లు, అప్పుడప్పుడు పడుతూ ఉన్న చినుకుల వల్ల తడిసిన మట్టి, దాని నుండి వచ్చే తనకెంతో ఇష్టమైన మట్టి వాసన, అప్పుడే మొదలైన గాలి వల్ల ఊగుతున్న చెట్ల వల్ల వీస్తున్న చల్లటి గాలి, సిటీలో చూద్దామన్న కనపడని పచ్చదనం, ఏసీల చల్లటి గాలికి ఏమాత్రం తీసిపోని చల్లని పైగారు ఉన్నట్టుండి మన ప్రకృతికి పులంకరించి పోతుంది మధు మనసు. అలజడి రేగిన మనసుతో ఇంటి నుండి బయలుదేరిన తన అక్క వదనం ప్రశాంతంగా మారటంతో భాను కూడా సంతోషపడుతుంది. దారిలో ఎదురుపడిన పలకరిస్తున్న వారందరికీ నవ్వుతూ సమాధానమిస్తూ ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి నైట్ భోజనం చేసి త్వరగానే పడుకుంటారు ఇద్దరు. బెంగళూరు. సాయంత్రం ఇంటికి వచ్చిన రిషి తన తల్లిని ఒకసారి పలకరించి పైకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయి వచ్చి తన మ్యాథ్స్ బుక్స్ తీసుకుని సోఫాలో కూర్చుని అతని ఆకాష్ దగ్గర నుండి ఏదో మెయిల్ వచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూసిన అతనికి అది అక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ అని అర్థమవుతుంది. దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫైనలైజ్ చేసి తిరిగి దాన్ని ఆకాష్కి పంపిస్తాడు. ఇంతలో మరో మెయిల్ ఓపెన్ చేసేసరికి అది కూడా ఆకాష్ నుండి వెళ్ళిన పని అయ్యిందా అని, యూఎస్కి ఎప్పుడు తిరిగి వస్తున్నావని, ఇంకా అవ్వలేదు టైం పడుతుంది అని చెప్పి రిప్లై ఇస్తాడు. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకొని స్నాక్స్ తీసుకొని వస్తుంది తన తల్లి. ఏంటిది మామ్, ఎక్కడ ఉంటే ఇవన్నీ పెట్టి నా ఫిట్నెస్ పోగొట్టాలన్నట్టున్నావు? స్నాక్స్ తింటే ఏమి అవ్వవు, కానీ తిని పని చూసుకోకన్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న తన్ని ఆపి, మామ్ డిన్నర్ టైం వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేనే కిందకు వస్తాను అని చెప్పి స్నాక్స్ తింటూ తిరిగి పనిలో పడతాడు. టైం నైట్ 10 గంటలు అయినా రిషి ఇంకా కిందకి రాడు. డిస్టర్బ్ చేయొద్దన్నాడు కదా అని అనుకుంటూనే ఇంకా కిందకి రాలేదేంటి అని తిరిగి తనే పైకి వెళ్తుంది డిన్నర్ కోసం పిలవటానికి. అప్పటికి ఇంకా మా బుక్లో ఏదో వర్క్ చేస్తూనే ఉంటాడు రిషి. కన్నా వచ్చి డిన్నర్ చేసి వెళ్ళు, తన తల్లి వచ్చి పిలిచేదాకా టైం ఎంత అయ్యిందో కూడా చూసుకోడు రిషి. ఓకే అప్పుడే 10 అయిపోయిందా, ఓకే వస్తున్నాను మామ్ అని చెప్పి అప్పటిదాకా చేసిన వర్క్ షేవ్ చేసి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోతాడు డిన్నర్ చేయడానికి. రిషి కిందకి వచ్చిన తర్వాత అరుణ్ గారిని కూడా డిన్నర్కి పిలుస్తుంది. ఇప్పటి వరకు మీ ఇద్దరు కూడా తినలేదా? ఇంతసేపు వెయిట్ చేయటం ఎందుకు, మీరు తినేయవచ్చు కదా, నువ్వు కూడా కూర్చోమా, మేడ్స్ వడ్డిస్తారని చెప్పి తను కూడా తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు రిషి. డిన్నర్ చేసేటప్పుడు కూడా రిషి అరుణ్ గారికి ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు. డిన్నర్ తర్వాత పడుకోవడానికి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. పైకి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన వరకు
ఎంతవరకు వచ్చిందని త్వరగా ఆ పని ఫినిష్ అవ్వాలని చెప్పని వివేక్కి మెసేజ్ చేస్తాడు. తర్వాత ఫోన్ పక్కన పెట్టి తిరిగి తన ప్రాజెక్ట్ వర్క్లో మునిగిపోతాడు. అలా వర్క్లో మునిగిన రిషి 1 గంట వరకు చేస్తూనే ఉంటాడు. ఒకవైపు ఆవలింతలు వస్తుంటే అప్పటి వరకు చేసిన వర్క్ సేవ్ చేసి టైం ఎంత అయ్యిందని చూసేసరికి 1 గంట చూస్తుంది. గోడ గడియారు. మ్యాథ్స్ బుక్స్ క్లోజ్ చేసి చల్లగా నిద్రలోకి జారుకుంటాడు రామాపురం. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన మధు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి కిందకు వస్తుంది. అమ్మ ఏం చేస్తున్నామని కిచెన్లో పని చేసుకుంటున్న జానకి గారి దగ్గరకు వెళ్తుంది. ఈరోజు మీ అత్తయ్య సిరి వస్తున్నారు మధు, దానికోసమే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. అవునా, అత్తయ్య వాళ్ళు ఇప్పుడే వస్తున్నారా? అవునబి, తీసుకురావడానికి స్టేషన్కి వెళ్ళాడు, ఇంకొక గంటలో వచ్చేస్తారు. సరే అని చెప్పి ఇంటి గుమ్మం నుండి పెరట్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న పూల చెట్లను చూస్తూ, మామిడి చెట్లకు ఉన్న ఉయ్యాలలో చూస్తూ కొన్ని పూలను దేవుడి పూజ కోసం కోసుకొస్తుంది. ఇంతలో పైనుండి బాను కిందకు వచ్చి, అరే అక్క, నువ్వు అప్పుడే లేచి రెడీ అయ్యి కూడా అయిపోయావా అని అడుగుతుంది. అవును బాను, నువ్వేంటి ఇంత లేట్గా లేచావు? అది ఎందుకు అడుగుతావులే మధు, రోజు తన టైం ఇదే కదా అని డెప్పుతుంది పద్మ. అబ్బా, అప్పుడే మొదలుపెట్టావా? ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా? ఎప్పుడెప్పుడు నన్ను అందామా అని ఎదురు చూస్తూ ఉంటావు. అన్నీ తెలిసినప్పుడు ముందే లేచి పనులు అందుకోవచ్చు కదే. సర్లే, ముందు ఫ్రెష్ అవ్వని అని చెప్పి తిరిగి పైకి వెళ్తుంది. వెళ్తూ ఉన్న భానుతో, ఇవాళ అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, తొందరగా రెడీ అయ్యి కిందకి రా. ఆ విషయం ఇంత లేటుగానే చెప్పేది, క్షణాల్లో రెడీ అయి వస్తా అని పరుగున పైకి వెళ్ళిపోతుంది. క్షణాల్లో పైకి పరిగెత్తిన భానును చూసి నవ్వుకుంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతారు. గంట తర్వాత తన అత్తయ్య మాధవిని మరియు సిరిని తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తాడు అభి. అభిని చూడగానే మాధవి గారు ఎలా ఉన్నావు అభి అని ప్రేమగా అడుగుతారు. బాగున్నాను అత్తయ్య అని సమాధానమిస్తాడు. ఇంతలో సిరి, బావ ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నేను బాగున్నాను సిరి, నీ చదువు ఎలా సాగుతుంది? నాకేం బావా, నేను ఫస్ట్ క్లాస్గా ఉన్నాను, చదువు కూడా అలాగే సాగుతుంది. సరే పదండి అని చెప్పి తన లగేజ్ తీసుకొని స్టేషన్ నుండి బయటకు కదులుతారు ముగ్గురు. వాళ్ళిద్దరిని తన కారులో కూర్చోమని చెప్పి లగేజ్ బ్యాగ్ కార్ డిక్కీలో పెట్టేసి కార్ స్టార్ట్ చేస్తాడు అభి. అరగంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుతారు అందరూ. బయట ఆగిన కార్ సౌండ్స్ పరుగున వస్తుంది బాను. తన అత్తయ్యని చూసి, హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నావు అని గుమ్మంలోనే అడుగుతుంది. ఇంతలో మధు వాళ్ళని లోపలికి రానివే రాక్షసి అని పద్మ కసురుతుంది. చూడత్తయ్య, మీరు వచ్చారని కూడా చూడకుండా అమ్మ నన్ను కసురుతుంది. కసరడం కాదే, రాత్రి అనగా బయలుదేరే వాళ్ళు ముందు లోపలికి రానిచ్చి కాస్త మంచినీళ్ళు తెచ్చేయవు. పోనీలే వదిన, చిన్నపిల్ల కదా, దాని సరదా దానికి ఉంటుంది. మమ్మల్ని చూడగానే ఆనందంలో మాటలు మొదలుపెట్టింది. సర్లే వదిన, ముందు మీరు లోపలికి రండి అని అంటూ తన పక్కన జరుగుతుంది. అవునత్తయ్య, ముందు లోపలికి రండిరా సిరి అని వాళ్ళిద్దరిని లోపలికి లాక్కెళ్తుంది. వెనకే ఉన్న అభి నవ్వుకుంటూ వాళ్ళ లగేజ్ని ఇంట్లోకి తీసుకుని వస్తాడు. నీకెందుకు అభి ఈ పని వాళ్ళకి చెప్తే సరిపోయేదిగా. దీనికి ఏముందిలే అత్తయ్య, పర్వాలేదు పదండి. ఇంట్లోకి వెళ్ళగానే ఒకరితో ఒకరు పలకరింపులు సరిపోతాయి. అప్పుడే పైనుండి కిందకు వచ్చిన మధుని చూసి మాధవి గారు ఆప్యాయంగా పట్టుకొని, ఎలా ఉన్నావు మధు అని అడుగుతారు. మధు అంటే మాధవి గారికి ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే తన అచ్చం తన అక్కైన మీనాక్షి గారిని పోలిక ఉంటుంది. తను చూస్తే తన అక్కయ్య గుర్తుకు వస్తారు. నేను బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? సిరి, నువ్వెలా ఉన్నావు? సరే కులాసాలు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దూరు కానీ. జానకి గారు, అన్నయ్య గారు రాలేదేంటి మాధవి అని అడుగుతారు. జానకి గారు మాధవి గారి కంటే పెద్దవారు, అందువల్ల పెళ్ళే వచ్చిన దగ్గర నుంచి తను మాధవి అని పిలవటమే అలవాటు. పని ఒత్తిడిగా ఉంది వదన, జాతర టైంకి వస్తానన్నారు. సరే అని ఇద్దరు పైకి వెళ్ళిపోతారు. ఎప్పట్లాగే వాళ్ళ వెనకాలే బాను. మధు వంటింట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి పిన్నికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. బెంగళూరు. ఎంత లేటుగా పడుకున్నా తెల్లవారుజామున లేచి జిమ్ చేసే అలవాటు ఉంది రిషికి. అలవాటుతోనే ముందుగా లేచి ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. గంటసేపు జిమ్లో వర్కౌట్ చేసిన తర్వాత మేడ్ తెచ్చిన ప్రోటీన్ షేక్ తాగి మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. 8 గంటల కల్లా కిందకు వచ్చి టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వర్క్ ఎంతవరకు వచ్చిందో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో వివేక్కి ఫోన్ చేసి రాత్రి చెప్పిన వర్క్ ఎంతవరకు వచ్చిందని కనుక్కుంటాడు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాంరా, కొంచెం టైం పడుతుంది, ఇదంతా ఎవరు చేశారో తెలుస్తుంది. ఓకే అని చెప్పి ఫోన్ పెట్టబోతాడు. ఇంతలో వివేక్ అటు నుంచి, హలో ఆగ్రా, ఎక్కడున్నావు ఇప్పుడు అనగానే, నేను ఆఫీస్లో ఉన్నానంటే, ఏంట్రా అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయావా అని అడుగుతాడు. ఈ ప్రాజెక్ట్ మనకు రావాలంటే హార్డ్ వర్క్ చేయాలరా, తప్పదు అని చెప్పి, నువ్వు కూడా వీలైనంత తొందరగా వచ్చాయి. ఓకే, నేను వెంటనే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. రామాపురం. పైకి వెళ్ళిన మాధవి గారు అక్కడ ఒకవైపు మూసి ఉండి తాళం వేసుకున్న గదిని చూసి చాలా బాధపడతారు. అది తన అక్క అయిన మీనాక్షి గారి గది. తను అలా పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోగానే తన అన్నయ్య బాధపడుతూ తన వస్తువులన్నీ ఆ రూమ్లోనే పెట్టి బయట తాళం వేయించేస్తాడు. ఎవరు ఆ గది తెరవకూడదని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తాడు. ఒకసారి ఆ గది ముందు నుండి వెళ్తూ తన అక్కని తలుచుకొని చాలా బాధపడతారు మాధవి గారు. అరగంట తర్వాత ఫ్రెష్ అయి కిందకు వచ్చిన తర్వాత అందరూ టిఫిన్ చేసి పెద్దవాళ్ళందరూ వంట కోసం వంటింట్లోకి వెళ్ళిపోతే పిల్లలు ముగ్గురు వెనక ఉన్న పెరట్లోకి వెళ్ళిపోతారు. ఇంతలో బాను సిరిని, ఏంటి సిరి ఎలా ఉన్నామా, అన్నయ్య ఏమంటున్నాడు అని అడుగుతుంది. మీ
అన్నయ్య ఏమంటాడు అని భాను చెప్పింది అర్థం కాక అయోమయంగా అడుగుతుంది సిరి. చేసిన యాక్టింగ్ చాలమ్మా, ఇంకా ఆపు. వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాలే, మా అన్నయ్యని చూడంగానే నీ బుగ్గలు ఎర్రటి మందారాలుగా అవుతున్నాయి. తొందరగా ఆ చదువేదో పూర్తి చేసుకొని అభియానని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చేసాయి. ఏయ్ అల్లరిపిల్ల, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడమ్మా? మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే నువ్వు నాకు దొరుకుతావా ఏంటి ఆట పట్టించడానికి? ఏంటి మధు సైలెంట్గా ఉన్నావు? ఏమయ్యింది? ఏం లేదు వదన, పెదనాన్న జాబ్ వస్తే బయట ఊరికి పంపించను అన్నాడు. అందుకే కొంచెం డల్గా ఉంది. ఓకే అంతేనా? ఒకవేళ హైదరాబాద్లో జాబ్ వస్తే మా ఇంట్లోనే ఉండు, జాబ్ చేయి. అప్పుడు పెదనానికి అభ్యంతరం ఉండదు. నిన్ను వేరే ఊరి పంపించడం ఇష్టం లేదు, కానీ మా దగ్గర ఉండి జాబ్ వస్తే అభ్యంతరం ఏమీ ఉండదులే. దానికంతగా ఆలోచించాల్సింది ఏముంది? అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. హైదరాబాద్లోని ఉద్యోగం కోసం ట్రై చేస్తాను. అప్పుడు నాన్న కూడా ఒప్పుకుంటాడేమో అని చిన్న ఆశ. సరే అని చెప్పి ఇంకా అప్పటి నుంచి మాటల్లో పడిపోతారు ముగ్గురు. బెంగళూరు ఆఫీస్కి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ వర్క్లో లీనమైపోతాడు రిషి. అరగంట తర్వాత వచ్చిన వివేక్ డోర్ నాక్ చేసి క్యాబిన్లోకి వెళ్ళి ఒక ఫైల్ తీసుకొని వచ్చి రిషి చేతిలో పెడతాడు. అది చూసి రిషి, అంటే నా అనుమానం నిజమే అన్నమాట అని దవడలు బిగించి పిడికిలతో ముందు ఉన్న టేబుల్పై గట్టిగా కొడతాడు. అది వుడెన్ టేబుల్ కాబట్టి సరిపోయింది, గ్లాస్ అయితే బల్లును పగిలిపోయేది. ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది రిషి, పూర్తిగా తెలుసుకో. ఆ ఒక్కటి మిస్ అవ్వకుండా వేయలేదు. నేను తెలుసుకుంటాను, కానీ నువ్వంతవరకు ఆవేశపడకు. సరిషి సరే అనగానే ఓకే అని చెప్పి మళ్ళీ తన వర్క్ కోసం వెళ్ళిపోతాడు వివేక్ వెళ్ళిపోయిన తర్వాత అతను తెచ్చిన ఫైల్ని ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా వివరంగా చూడటం మొదలు పెడతాడు. సమయం ఉదయం 10 గంటలు. స్టాఫ్ అందరూ ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. తమ కంటే ముందే వచ్చిన తమ బాస్ను చూసి ఒక్కొక్కరుగా ఆశ్చర్యపోతారు. కొంతమంది పావుగంట లేట్, కొంతమంది హాఫ్ అన్ అవర్ లేట్. ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయి. లేటుగా వచ్చిన వాళ్ళందరినీ కాన్ఫరెన్స్ హాల్ అసెంబుల్ చేయమని చెప్పి మేనేజర్కి కాల్ చేసి చెప్తాడు. ఇంకోసారి లేటుగా వస్తే ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదని, వాళ్ళందరికీ డిస్మిస్ ఆర్డర్ వెంటనే చేతిలో వస్తాయని ఒక్కసారిగా వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఆఫీస్లో ఇక నుంచి కరెక్ట్గా 10 గంటల కల్లా ఉండాలని, లేట్ అయితే కంపెనీ బేర్ చేయదని చెప్పేశాడు. స్టాఫ్ అందరూ ఓకే సార్ అని చెప్పి బుద్ధిమంతులాగా అందరూ ఒకేసారి తలలు ఊపి గబగబా బయటికి వెళ్ళిపోతారు. బయటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు బాస్ చూడ్డానికి హ్యాండ్సమ్గానే ఉన్నాడు, కానీ పని రాక్షసులాగా ఉన్నాడే అని అనుకుంటూ వస్తుంటే, పదవే తల్లి, మళ్ళీ ఇప్పుడు గనక మాట్లాడుతున్నట్టు తెలిసిందంటే ఇప్పుడు ఈస్టింగ్ ఆర్డర్స్ మన చేతిలో వస్తాయి అని చెప్పి గబగబా వెళ్ళిపోతారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం, సిటీ అవుట్కట్స్. ఎవరో ఒక గుర్తు తెలియని శవం అక్కడ ఉంది. అటుగా వెళ్తున్న కొందరు పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాసేపట్లో అక్కడికి వచ్చిన పోలీసులు శవాన్ని తీసుకొని పోస్ట్ మార్టంకి తరలిస్తారు. అతను ఎవరు, అతని వివరాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క మొహం మొత్తం చింద్రమై ఉంటుంది. అక్కడ ఉన్న కొంతమందిని అతను ఎవరు, ఇక్కడ ఎవరైనా తెలుసా అని అడుగుతారు. తెలియదు సార్, పొద్దున్న ఇటువైపు నుండి వెళ్తూ ఉంటే అనుకోకుండా ఇటు చూశాను, అందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్తాడు. ముందుగా చూసిన ఒక వ్యక్తి మృతుడి యొక్క జేబులో చెక్ చేయగా చనిపోయిన అతని జేబు నుండి ఒక ఐడి కార్డ్ బయటపడుతుంది. అది చూసిన ఎస్ఐకి అతను హైదరాబాద్లోనే ఒక ఏరియాకి ఇన్స్పెక్టర్ అని తెలుస్తుంది. అది ఒక ఇన్స్పెక్టర్ శవం అని తెలియగానే మీడియా అంతా ఒక్కసారిగా హౌరెత్తింది. పోలీసు వాళ్ళకి భద్రత లేకపోతే ఇంకా మామూలు ప్రజానికానికి ఎక్కడి నుంచో భద్రత లభిస్తుంది అని. మంత్రులు పోలీసులు ఏం చేస్తున్నారని మీడియా మొత్తం ఒక్కసారిగా అప్పుడున్న గవర్నమెంట్ మీద చాలా రేగుతూ ఉంటుంది. మీడియాలో వస్తున్న న్యూస్ చూసి హోమ్ మినిస్టర్ కమిషనర్కి ఫోన్ చేసి అసలు సిటీలో ఏం జరుగుతుందయ్యా అని చెప్పి ఒక్కసారిగా అరుస్తాడు. నేను చూస్తాను సార్, ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఎవరు ఏంటో అన్నీ కనుక్కుంటాం అని చెప్తాడు. రేపటికల్లా దీని గురించి నాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి అని ఆర్డర్ పాస్ చేస్తాడు. ఓకే సార్ అని తల ఊపుతూ ఉంటాడు కమిషనర్. తొందరగా కనుక్కోండి అయ్యా, మీడియా మొత్తం మన గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోస్తుంది. ఓకే సార్ అనే సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. కొన్ని రోజులకి సిటీలో ఎక్కువ జరుగుతూ ఉన్న మత్తు వ్యాపార వ్యవహారాల గురించి కనుక్కోమని ఆ ఇన్స్పెక్టర్కి తనే కాల్ చేసి చెప్తాడు. దొరికిన తన ఐడి కార్డు ప్రకారం చనిపోయిన వ్యక్తి, అతని వివరాలను సేకరించమని చెప్పిన వ్యక్తి ఒకటే అని గమనిస్తాడు కమిషనర్. ఒక ఇన్స్పెక్టర్ని చంపేశారంటే ఇది సామాన్యమైన విషయం కాదని, దీని వెనుక ఎవరు ఉన్నారు అర్థం కాక ఒక్కసారిగా తల పట్టుకుంటాడు కమిషనర్. తన కింద ఆఫీసర్కి ఫోన్ చేసి తోటి ఆఫీసర్తో మీటింగ్ ఏర్పాటు చేయమంటాడు. రామాపురం. మధ్యాహ్నం కూడా భోజనాలు చేసిన తర్వాత సాయంత్రం 5 గంటలకి భాను మధు పెరట్లోకి వెళ్ళి ఉయ్యాల దగ్గరకు చేరుతారు. భాను ఉయ్యాలలో కూర్చుంటే మధు ఉయ్యాల ఊపుతూ ఉంటుంది. కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. సిరిని కూడా రమ్మంటే కాసేపు తన ఫ్రెండ్తో మాట్లాడి వస్తాను అని చెప్తుంది. ఉయ్యాల ఊగుతూ మాటలు చెప్పుకుంటూ ఉంటున్న మధుని భాను చూసి మాధవి గారికి మీనాక్షి గారు గుర్తుకొస్తారు. వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు అలాగే మాటలు మాట్లాడుకుంటూ ఉయ్యాలూగేవారు. చిన్నప్పటి నుంచి కూడా మాధవి గారికి మీనాక్షి గారు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అక్క అక్క అంటూ తన వెనకే ఉండేది. తను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేది మీనాక్షి గారు.
తన అక్క గుర్తుకు రాగానే ఒక్కసారిగా తన కళ్ళు తడిదేరాయితాయి. ఇక అక్క నుంచి లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ నుండి వస్తూ బెడ్రూమ్లో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న రఘురామ్ గారిని గమనిస్తారు. తన అన్న పైకి సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నా తన మనసులో ఎంత బాధ ఉందో మాధవి గారికి తెలుసు. తన పైకి చెప్పకపోయినా మీనాక్షి గారు లేని లోటు తను బాధ పెడుతుందని తనకు తెలుసు. తను వెళ్ళిపోయిన కొన్ని రోజులకి క్షమించేవాడేమో కానీ తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ రోజు తన తండ్రి శవాన్ని చూసి ఎంతగా కుమిలిపోయాడో తనకే తెలుసు. ఆ బాధతోనే ఇప్పటికీ మీనాక్షి గారిని క్షమించలేకపోయాడు. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు చెల్లెలు వెళ్ళిపోవటం, తన స్నేహితుడు ఒక్కసారి కూడా తన చెల్లి ప్రేమిస్తున్నాడు అని చెప్పలేదనే బాధ, ఇవన్నీ కలిసి రఘురామ్ గారిని కృంగదీశాయి. ఇద్దరిలో ఎవరైనా ఈ విషయం చెప్పి ఉంటే తనే దగ్గర ఉండి మరీ పెళ్లి చేసేవాడు. అన్ని అనర్థాలు జరిగేవే కావు. ఆ పరిస్థితుల తర్వాత ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోయిన తన అన్నయ్యని చూస్తూ మనసులో చాలా బాధపడతారు. ఎందుకక్క అలా వెళ్ళిపోయావు? ఒక్కసారిగా అందరి జీవితాలు గల్లంతైపోయాయి. ఇప్పటికీ నువ్వు అలా వెళ్ళిపోయావంటే నమ్మాలనిపించటం లేదు. ఏదో జరిగిందని అనిపిస్తుంది. అది తెలుసుకోవటానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావో ఎవరికి తెలియటం లేదు. ఎక్కడ ఉన్నా తొందరగా మా దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఇక్కడికి వస్తేనే అందరి ముఖాల్లో సంతోషం మళ్ళీ తిరిగి వస్తుంది అని మనసులోనే బాధపడుతుంది. బెంగళూరు ఖరీదైన ఒక కార్పొరేట్ హాస్పిటల్. అరుణ్ వర్మ గారి హాస్పిటల్ నుండి ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చిన వెంటనే అరుణ్ వర్మ గారు గబగబా హాస్పిటల్కి వెళ్తారు. ఆ హాస్పిటల్లో ఒక ఫ్లోర్ మొత్తం అరుణ్ వర్మ గారి తరపున ట్రీట్మెంట్ జరుగుతున్న ఒక పేషెంట్ వరకు కేటాయించబడి ఉంటుంది. ఆ ఫ్లోర్లోకి ఎవరూ రావడానికి వీల్లేదు. కేవలం ఆ పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ మరియు ఇద్దరు నమ్మకమైన స్టాఫ్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. హాస్పిటల్కి వచ్చిన అరుణ్ గారు వెంటనే తనకి ఫోన్ చేసిన డాక్టర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి, ఏంటి డాక్టర్ ఇంత అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారు అని అడుగుతాడు. సిట్ డౌన్స్ మిస్టర్ అరుణ్ అని సిట్ ఆఫర్ చేసి, మీకు సంబంధించిన పేషెంట్ మూమెంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ వీక్లో యూఎస్ నుంచి ఇలాంటి కేసెస్ ఎన్నో విజయవంతంగా టేకప్ చేసిన డాక్టర్ థామస్ రాబోతున్నారు. ఆయన టేకప్ చేసిన కేసులో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. ఆయనకి ఈ పేషెంట్ తాలూకు వివరాలన్నీ మెయిల్ చేశాను. ఆయన అవన్నీ చెక్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నారు. మీకు ఇష్టమైతే ఆయనతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ చేద్దామని ఫోన్ చేశాను. కానీ ఆ డాక్టర్ కొంచెం కాస్ట్లీ. ఎంతైనా పర్వాలేదు డాక్టర్, నేను దాని గురించి ఆలోచించను. అక్కడ ఉన్న వ్యక్తి నాకు చాలా ఇంపార్టెంట్. తను కోలుకుంటే అంతే చాలు. ఆ వ్యక్తి స్పృహలోకి రావడం నాకు చాలా అవసరం. అందుకే నేను తనకి అంత సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. ఓకే, అది తెలుసుకుందామని మళ్ళీ ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేశాను. సరే అని చెప్పి, నేను ఒకసారి పేషెంట్ని చూడవచ్చా డాక్టర్ అని అడుగుతాడు. ఓ సూర్, తప్పకుండా వెళ్ళి చూసిరండి అని చెప్తాడు. ఓకే అని చెప్పి పేషెంట్ ఉన్న ఐసీయూ రూమ్ వైపు నెమ్మదిగా నడుస్తాడు. ఐసీయూ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మనిషిని చూసి ఒక భారమైన నిట్టూర్పు విడిచి వెనుతిరుగుతాడు. మళ్ళీ ఒకసారి డాక్టర్ని కలిసి ఆ డాక్టర్తో అపాయింట్మెంట్ ఓకే చేయమని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. వెళ్తున్న అతని మధ్యలో ఎన్నో ఆలోచనలు, ఇంకెన్నో పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా అలా మెదులుతాయి. వెంటనే తన కళ్ళల్లో ఎవరికీ కనపడని సన్నటి కన్నీటి పొర. రామాపురం మరుసటి రోజు ఇంటి ముందు వరండాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటున్న ముగ్గురిని చూసి పెట్టుకోవడం మీద తలపెట్టి, ఏయ్ బాను, ఇంటికి ఎవరు వచ్చినట్టున్నారు? ఇల్లంతా సందడిగా ఉంది అని అంటుంది పక్కింటి కల్పన. హైదరాబాద్ నుండి అత్తయ్య సిరి వదిన వచ్చారు. మధు కూడా వచ్చినట్టుందిగా అంటూ అడుగుతుంది. అవును, అక్క కూడా వచ్చింది. మీనాక్షి కూడా ఉండే జాతర టైం కాబట్టి తను కూడా తన పిల్లలతో పుట్టింటికి వచ్చేది అని మీనాక్షికి గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేపిన్ని, జాతర కదా, ఎందుకు రాజీ అక్క వచ్చిందా, సాయంత్రానికి వస్తుంది అని అంటూ ఉంటానమ్మా. ఇంకా పని అవ్వలేదు. అసలే సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చేసరికి అన్నీ రెడీ చేసుకోవాలి. సరే అని లోపలికి వెళ్ళి వాళ్ళు కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. బెంగళూరు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన అరుణ్ వర్మ గారు సోఫాలో బాధగా కూర్చుంటారు. ఒక్కసారిగా పాత సంఘటనలన్నీ మదిలో మెదిలి అలజడి గురి అవుతారు. ఇంటికి వచ్చిన రఘురామ్ గారి మొహంలో ఏదో ఆవేదన కనిపించిన మీనాక్షి గారు మంచిని తీసుకొని పరుగు పరుగున అరుణ్ గారి దగ్గరికి వస్తారు. ఏమయ్యిందండి, ఎందుకలా ఉన్నారు? ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను మీనాక్షి. తన పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతుంది. తొందరలో కోలుకుంటుందని చెబుతున్నారు. తను చూసేసరికి ఒక్కసారిగా గతం తల జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అరుణ్ గారు అలా అనగానే తనకు కూడా ఒక్కసారిగా తన అన్నయ్య వదిన, తన తండ్రి అందరినీ తలుచుకొని, అసలు ఏంటండి ఇదంతా? ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా? ఒకరిని చంపి ఒకరిని చావంచుల వరకు తీసుకువెళ్ళిన వాడేమో అక్కడ సంతోషంగా ఉన్నాడు. ఏ తప్పు చేయని మనమేమో ఇలా అందరికీ దూరంగా ఉన్నాం. ఇంకా ఎన్నాళ్ళు ఈ అజ్ఞాతవాసం? ఎప్పటికీ ఆ రోజును తలుచుకుంటుంటేనే నాకు దుఃఖం పొంగిపోతుంది. వాడు చేసిన దానికి వాడికి శిక్ష పడదేప్పుడు. మనం మన
మన ఊరు వారి దగ్గరకు ఎప్పుడు చేరేది? దేనికైనా టైం రావాలి మీనా. ఆ సమయం దగ్గరలోనే ఉంది. అంతవరకు మనం ఎన్ని చెప్పినా దానికి మన దగ్గర సాక్ష్యం లేదు. మన మాటలు ఎవరు నమ్మరు. ఆ రోజు ఆ పరిస్థితిని ఉపయోగించుకొని అందరికీ తన మీద నమ్మకం కలిగేలా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మన దగ్గర ఉన్న ఏకైక సాక్ష్యం హాస్పిటల్లో ఉన్న తను మాత్రమే. అందుకే తనకి అంత సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. తను ఒక్కసారిగా కోలుకుంటే వాడి దూరగతాలు అంతం దగ్గర పడినట్టే. అప్పటి వరకు మనం లేచి ఉండక తప్పదు అని అంటూ రిషికి ఈ విషయం తెలియకూడదు. నువ్వు నార్మల్గా ఉండు. నువ్వు కొంచెం బాధపడిన రిషి వెంటనే గమనిస్తాడు. అప్పుడు మనం ఎంత చెప్పినా వినడు. ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. మన కొడుకుని వీటన్నిటికీ దూరంగా ఉంచాలని అనుకుంటున్నాను. సరే అండి. మనసులో ఎంత బాధ ఉన్నా వాడికి తెలియనివ్వను. ఆ దుర్మార్గుడి నీడ కూడా నా కొడుకు మీద పట్టడానికి వీల్లేదు అని కంట్లో నీళ్లు నింపుకుంటుంది. బాధలో ఉన్న తన దగ్గరకు తీసుకుని వెన్ను మీద నిమురుతూ వాదారుస్తాడు. మనసులో మాత్రం నేనెంత బాధ పెట్టిన వాడిని మాత్రం వదిలిపెట్టనని నిర్ణయించుకుంటాడు. రామా, హైదరాబాద్. కమిషనర్ గారు అరేంజ్ చేసిన మీటింగ్ హాల్. అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరితో మన జరిగిన ఇన్స్పెక్టర్ హత్య గురించి మాట్లాడుతూ ఉన్నారు సిటీ కమిషనర్. ఏంటయ్యా, ఎప్పటికైనా తెలిసిందా హత్య ఎవరు చేశారు? తెలియదు సార్, కానీ ఒకరి మీద అనుమానం ఉంది. ఆ మత్తు వ్యాపారాన్ని నిర్వారంభంగా జరుపుకుంటున్న మైకేల్ గ్యాంగ్. ఆ గ్యాంగ్ గురించి వివరాలు సేకరించడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని అలానే చంపుతున్నారు. ఇప్పటి వరకు 10 మంది ఆఫీసర్స్ ఇలాగే చనిపోయారు. అందుకే ఆ కేసు టేకప్ చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. మరి దీని సరైన ఆఫీసర్ ఎవరు అని స్టేషన్లో ఎంక్వైరీ చేసి నాకు చెప్పండి. అరగంట సేపు ఆలోచించిన తర్వాత అందరి నోటి వెంట వచ్చిన ఒకే ఒక పేరు సూర్యదేవ్. అవును సార్, అతనైతేనే కేసుకి కరెక్ట్ ఆఫీసర్. ఎప్పటి వరకు ఆయన టేకప్ చేసిన కేసులన్నీ సక్సెస్ఫుల్గానే. ఒక కేసు టేకప్ చేసే దాన్ని సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టాడు. హీ ఈజ్ ది పర్ఫెక్ట్ ఆఫీసర్ ఫర్ ది కేస్ అని అందరూ కంఠంతో చెప్తారు. కమిషనర్ కూడా ఆ ఆఫీసర్ గురించి తెలిసి ఉండటంతో ఆ ఆఫీసర్ని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయమని హోమ్ మినిస్టర్కి రిక్వెస్ట్ చేస్తాడు. రామాపురంలో ఆ రోజు అందరూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. మధ్యాహ్నం సమయానికి అభి పొలం పనులు చూసుకొని ఇంటికి రావడంతో అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అని తన రూమ్కి వెళ్తూ కేక వేస్తాడు జానకి గారిని. అమ్మ సరే, నేను కొంచెం పనిలో ఉన్నాను, అభికి మంచినీళ్ళు తీసుకువెళ్ళి ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య అని సిరి మంచినీళ్ళు తీసుకొని అభి రూమ్లోకి వెళ్తుంది. బావా, మంచినీళ్ళు తీసుకో అని మంచినీళ్ళ గ్లాస్ అభి వైపు చాపుతుంది. అభి మంచినీళ్ళ గ్లాస్ తీసుకుంటూ సిరి వైపు చూసేసరికి తను సిగ్గుపడుతూ ఉంటుంది. అభికి సిరిని పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు ఇళ్లలో ఒప్పుకుంటారు. కాకపోతే సిరి చదువు అయిపోయిన తర్వాత చేద్దామని అనుకుంటారు. సిరి, నువ్వు నిజంగానే పెళ్లికి ఒప్పుకున్నావా అని అభి అనగానే ఒక్కసారిగా తల ఎత్తి, ఎందుకు బావా నీకు అనుమానం? అంటే పెళ్ళిన తర్వాత నువ్వు ఇదే పల్లెటూరులో ఉండాలి. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాను. సిటీలో పెరిగిన నువ్వు ఇక్కడ ఉండగలవా? పర్వాలేదు బావా, నేను కూడా ఇక్కడే ఉంటాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం బావా. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నీకు అనుమానం ఏమీ అక్కర్లేదు. నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. ఎలాగో ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఏమీ లేదు కదా, ఇక్కడ ఉండి ఇక్కడ వాళ్లకు వైద్యం చేస్తాను. సిరి అలా అడగాని సిరి మీద ఒక్కసారి అప్పటి వరకు ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది. సిరి అంటే అభి కూడా ఇష్టమే, కానీ తనకి పల్లెటూరు ఉండడానికి ఒప్పుకుంటుందో లేదో అని తన ప్రేమను ఎప్పుడు బయట పెట్టడు. తనకి ఉన్న ఊరు వదిలి సిటీలో ఉండటం ఇష్టం లేదు. అందుకే ఆర్గానిక్ ఎరువులతో పంటలు పండించి లాభాల బాటలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. సిరి అలా అనేసరికి తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. అభి తను అలా చూస్తూ ఉండేసరికి సిగ్గుతో ముడుచుకుపోతుంది. తెలియకుండానే ఆమె బొక్కల్లో మందారాలు పూస్తాయి. తన్ని ఒక్కసారిగా దగ్గర తీసుకొని కౌగిలించుకుంటాడు అభి. ఊహించని అభి కౌగిలికి సిగ్గుతో మరింతగా ముడుచుకుపోతుంది సిరి. అభి కౌగిలి విడిపించుకోవడం ఇష్టం లేదన్నా, వదులు బావా, ఎవరైనా వస్తారు అని అంటుంది. అందరూ కిందే ఉన్నారు, ఇప్పుడు ఎవరు రాలే సిరి అని కాసేపు తన కౌగిల్లో బంధించి విడుస్తాడు సిరిని. అభి కౌగిలి నుంచి విడిపించుకున్న సిరి ఒక్కసారిగా అభిని చూసి సిగ్గుతో కిందకు పారిపోతుంది. మెట్ల మీద నుండి గాబరాగా పరిగెత్తుకుంటూ కిందకు వస్తున్న సిరికి ఎదురవుతుంది భాను. ఏంటి వదినా, ఏంటి సంగతి? అలా కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, ఏం జరిగిందేంటి? మా అన్నయ్య ఏమైనా కొంట పని చేశాడా అని టీస్ చేస్తుంది భాను. భాను అలా అనేసరికి ఒక్కసారిగా మామూలుగా అవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికే సిరి బుగ్గల ఎరుపులు భాను చూస్తుంది. ఎంత ప్రయత్నించినా మామూలుగా అవ్వటం తన వల్ల కాక చీపో భాను అని అంటూ తన్ని తోసుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే పోతానులేమ్మా అని నవ్వుకుంటూ తను కూడా వెళ్ళిపోతుంది. బెంగళూరు టెండర్ ఆఫీస్. ఒక్కొక్కరిగా అందరూ టెండర్ సబ్మిట్ చేస్తారు. రిషి మరియు తన ఆపోజిట్ కంపెనీ అయిన జితేంద్ర కంపెనీ కూడా టెండర్ సబ్మిట్ చేస్తారు. జితేంద్ర రిషి వైపు వంకరగా చూసి ఈ టెండర్ నాదే అన్నట్లు విజయ గర్వంతో నవ్వుతాడు.
రిషి కూడా తన వైపు చూసి చూద్దాంలే అన్నట్లు ఒక యాటిట్యూడ్ లుక్ ఇస్తాడు. గంట తర్వాత టెండర్ రిషి కంపెనీకి వచ్చింది అని అనౌన్స్ చేస్తారు. ఆ మాట వెనుకనే తన ఆపోజిట్ కంపెనీ అయిన జిచంద్ర ఇది ఎలా సాధ్యం అని ఒక్కసారిగా పిడికిలు బిగిస్తాడు. రిషి జిచంద్రని చూసి చిన్నగా ఒక స్మైల్ ఇస్తాడు. ఆ నవ్వు చూసి ఇంకా కోపంతో పళ్ళు బిగిస్తాడు జిచంద్ర. నువ్వెలా చూసినా ఏం పీకలేవురా అన్నట్లు ఒక లుక్ ఇస్తాడు రిషి. జిచంద్ర కోపంతో ఉండటంతో అది చూసిన తన మేనేజర్ ఇప్పుడు ఏ గొడవ జరుగుతుందో అని భయపడి రండి సార్ అని చెప్పి గబగబా జిచంద్రని తన కార్ దగ్గరికి లాక్కెళ్తాడు. కారులో కూర్చున్న జిచంద్ర, వాట్ ఈస్ దిస్ మేనేజర్? అసలు ఇది ఎలా జరిగింది? లాస్ట్ మినిట్లో టెండర్ రిషి కంపెనీకి వెళ్ళటం ఏంటి? అసలు ఇది ఎలా సాధ్యమయ్యింది? ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. రిషి సార్ ఇలా చాలా తెలివైన వారు సార్. చివరి నిమిషంలో టెండర్ కోడ్ మార్చివేశాడు. అందువల్లే వాళ్ళ కంపెనీకి ప్రాజెక్ట్ వెళ్ళింది. మేనేజర్ రిషిని పొడగటం జిచంద్రకు నచ్చదు. మీకు ఈ టెండర్ వచ్చినంత మాత్రాన సంబర్ చేసుకోవటం కాదు రిషి. దాన్ని సరైన టైంలో పూర్తి చేయాలి కదా. నేను ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయనివ్వను. ఈ జిచంద్రతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని పళ్ళు నూరుకుంటూ కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేయమని చెప్తాడు. చూస్తూ ఉండగానే జిచంద్ర కారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రిషి దగ్గరికి వచ్చిన వివేక్ కంగ్రాట్స్ రా బావా అని అంటాడు. కాంట్రాక్ట్ అనౌన్స్మెంట్ విన్నప్పుడు ఆ జిచంద్ర మొహం చూడాల్సింది ఎలా ఉందో అని నవ్వుతాడు. ఒక్కొక్కరికి ఆనందాలు వచ్చి రిషికి కంగ్రాట్స్ చెప్తారు. చిరునవ్వుతో వారికి థ్యాంక్ యూ చెప్తూ వివేక్, రిషి ఇక తమ ఆఫీస్కి బయలుదేరుతారు. రిషి ఆఫీస్ లోపల ప్రాజెక్ట్ కోసం పనిచేసిన వాళ్ళందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమై ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి అందరిని ఒకసారి చూసి లాస్ట్ మినిట్లో మన టెండర్ కూడా ఎలా లీక్ అయ్యింది అని అక్కడ ఉన్న అందరినీ ఉద్దేశించి ఒక అరుపు అరుస్తాడు. రిషికి ఈసారి కూడా టెండర్ లీక్ అవుతుందని అనిపించి స్టాఫ్ అందరికీ దానికి సంబంధించిన పని అప్పచెప్పిన స్వయంగా తను వివేక్ని కలిసి వేరి ఇంకొక టెండర్ కోడ్ చేశారు. చివరి నిమిషంలో వాళ్ళు స్వయంగా తయారు చేసిన కోడ్ని సబ్మిట్ చేశారు. అందుకే టెండర్ రిషి కంపెనీకి వచ్చింది. లేకపోతే ఈసారి కూడా చేజారిపోయేది. రిషి అందుకే అంత కోపంగా ఉన్నాడు. రిషి కళ్ళు ఒక్కసారిగా ఎరుపు వర్ణంలోకి మారిపోతాయి. రిషిని చూడగానే ఒక్కసారిగా అందరూ భయపడిపోతారు. చూడటానికి వృద్ధుడు లాగానే కనపడతాడు రిషి. టెండర్ కూడా ఎవరు లీక్ చేశారు? మీ అంతటి మీరు బయటకు వస్తారా? నాన్నే కనుక్కోమంటారా అని ఒక్కడిగా గర్జిస్తారు. రిషి అలా గర్జించగానే అందరూ ఒక్కసారిగా వణికిపోతారు. మాకేం తెలియదు సార్, మేమేమీ చేయలేదు అని అంటారు అందరూ ఒకేసారి. చివరిసారిగా అడుగుతున్నాను, మీ అంతటి మీరే ముందుకు వస్తే శిక్ష కొంచెం తగ్గుతుంది. నేను చెప్పానంటే మాత్రం వాళ్ళకి భూమి మీద నూకలు చెల్లినట్టే అని అనగానే స్టాఫ్ అందరూ భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి బయటకు గంభీరంగా కనిపించిన లోపల మాత్రం భయంతో వణికిపోతూ ఉంటాడు. రిషి ఒక్కసారిగా వ్యక్తి వెనుక నుండి మెడపట్టి అందరి మధ్య పడేస్తాడు. అతడి రాకేష్, ఆ ప్రాజెక్ట్ హెడ్. ఇంతకుముందు కంపెనీ నుండి చేజారిన కాంట్రాక్ట్లన్నీ వాళ్ళ రివైల్ కంపెనీ అయిన విజేంద్రకు లీక్ చేసింది ఇతడే. దానికోసం భారీ మొత్తంలోనే డబ్బు తీసుకున్నాడు రాకేష్. వివేక్ చెప్పి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వ్యక్తుల వివరాలు సేకరించినప్పుడు రాకేష్ని అవమానించాడు రిషి. అయితే తన గురించి పూర్తి వివరాలు సేకరించమని వివేక్ చెప్పాడు. వివేక్కి రిషి అప్పగించిన పని ఇదే. రిషి అలా లాగగానే భయంతో గజగజ వణికిపోయాడు ఆ రాకేష్. చెప్పు, ఎందుకు చేసావు ఇలా? తిన్నింటి వాసాలు ఎందుకు లెక్క పెట్టావు అని ఒక్కసారిగా గర్జించాడు. రిషి అరుపులకి ఆ కాన్ఫరెన్స్ హాల్ మొత్తం తత్తరిల్లిపోతుంది. నేనేం చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్ అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. తన కాళ్ళ దగ్గర ఉన్న రాకేష్ మీదకు విసురుగా ఒక ఫైల్ విసిరేస్తాడు రిషి. ఆ ఫైల్లో ఉన్న వివరాలు చూసిన ఆ వ్యక్తి గజగజ వణికిపోతాడు. ఆ ఫైల్లో తను చేసిన ఫ్రాడ్కి సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఉంటాయి. అంతేకాక తన ఫోన్కి సంబంధించిన కాల్ రికార్డ్స్ వివరాలు కూడా ఉంటాయి. తను ఎవరెవరితో మాట్లాడాడో, ఎప్పుడెప్పుడు మాట్లాడాడో అన్ని వివరాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పు, ఈ ఫైల్ చూసాక కూడా ఇదే మాట అంటావా? ఆ క్షణం రాకేష్కి రిషి ప్రళయకాల వృద్ధుడిలాగే కనిపిస్తాడు. రిషిని అలా చూడగానే రాకేష్కి ఈరోజు తనకు చావు తథ్యం అని వణికిపోతూ ఉంటాడు. సార్, నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలా చెయ్యను సార్ అని అంటూ రిషి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడు. హౌ డేర్ యూ, నీకెంత ధైర్యం ఉంటే నన్ను, నా కంపెనీని మోసం చేయాలి అని అనుకుంటున్నావు? లేదు సార్, సారీ సార్ అని గింజుకుంటూ ఉంటాడు. కానీ రిషి రాకేష్ని కనుకరించాడు. రిషి కొట్టిన దెబ్బలకు రాకేష్ చావంచుల వరకు వెళ్ళిపోతాడు. ఇంకా కొడితే వాడు చచ్చిపోతాడని వివేక్ అడ్డం వచ్చి రిషిని ఆపుతాడు. రిషి ఆగు, ఇంకా కొడితే చచ్చిపోతాడు అని వాడిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళమని సెక్యూరిటీకి చెప్తాడు. ఆ సంఘటన చూసిన అక్కడి వారంతా భయంతో బెక్కి చచ్చిపోతారు. అందరినీ అక్కడి నుండి వెళ్ళిపోమని వివేక్ చెప్తాడు. ఆ మాట అనడమే ఆలస్యం. అందరూ అక్కడి నుండి బయటకు పరిగెడతారు.
ఏంట్రా ఇంత కోపం, కొంచెం శాంతించు అని అక్కడే ఉన్న వాటర్ బాటిల్ అందిస్తాడు. వివేక్ అందించిన బాటిల్లో నీళ్లు తాగి చైర్లో కూర్చుంటాడు రిషి. ఇంకా పచ్చని నరంతో పైకి తేలి ఉన్న రిషి చేతిని తన చేతిలోకి తీసుకుని, వాడిని పట్టుకున్నాం కదరా, ఇంకా ఈ కోపం తగ్గించుకో, మరి ఇంత కోపం అయితే ఎలా అని అంటూ రిషిని చల్లబరుస్తాడు. వీడికి మరీ ఇంత కోపమైతే వచ్చే అమ్మాయి ఎలా తట్టుకుంటుందో ఏమిటో అనుకుంటూ, మా వాడి కోపం తగ్గించేవాడి హృదయంలో ప్రేమ వీణ మోగించే అమ్మాయి ఎక్కడ ఉందో అని అనుకుంటూ, దేవుడా వీడి కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నా, ఆ అమ్మాయి ఎవరో కానీ వీడి జీవితంలోకి తొందరగా పంపించు స్వామి అని మనసులోనే వేడుకుంటాడు. అసలు వీడి మనసును మార్చే అమ్మాయి ఉందా అంటే ఎక్కడ ఉందో అని అనుకుంటూ వివేక్ని రిషి పిలిచిన పిలుపుతో ఒక్కసారిగా ఊహల్లో నుండి బయటకు వస్తాడు. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.